శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, అనుగ్రహ భాషను తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు నేను ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చానండి. ఏంటంటే దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి నేను వారితో ట్రావెల్ చేస్తున్నా. వారిని కలిసిన తర్వాత నా యొక్క ఎన్నో అభిప్రాయాలు మారిపోయినాయి అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా నాకు జ్యోతిష్ శాస్త్రం పైన సరైన అభిప్రాయం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వీరిని కలిశానో, ఎవరికి వారు స్వార్థంగా వారి మంచి కోరుకోవడం కాదు, ఈ లోకం యొక్క మంచి, తన చుట్టూ ఉన్న వారి యొక్క యోగక్షేమాలు కోరుకునేదే జ్యోతిష్ శాస్త్రం అని, అలాంటి వారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారని నాకు వీరిని చూసిన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. గురుగారి యొక్క ఎంతో కొంత మీ అందరికీ చూపించాలి వారిని ఇంటర్వ్యూ రూపంలోని. ఎందుకంటే వారు ఎవరికి కూడా ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే వారున్న చోటనే ఉంటూ ఎంతోమందికి, అంటే దేశ విదేశాల్లో కూడా వారిని నమ్మినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా మన సనాతన ధర్మంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఎన్నో రహస్యాలను కూడా చెబుతూ జ్యోతిష్ శాస్త్రానికి ముడిపెట్టి వాటిల్లో వారు ఏ విధంగా సూక్ష్మంగా పరిష్కారాలు చేసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వారు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మొట్టమొదటిసారిగా వారు ఈ రోజున మనందరి ముందుకు రాలేదు, నేనే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ చెప్పాలంటే అందరు కూర్చొని ఉన్నారు వారి కోసము, వారి అపాయింట్మెంట్ తీసుకుని. కానీ ఈ మధ్యలో ఒక 45 నిమిషాలు టైం తీసుకుని నేను వారిని కాస్త మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి వారు చెప్పే విషయాలు మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి. జ్యోతిష్ శాస్త్రంలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మన కామేశ్వరరావు గురువు గారితో ఈరోజు మన సత్సంగం. నమస్కారం గురుగారు. మానవ జీవితమే అన్ని అంటే సకల చరాచర జీవరాశుల్లో నాలుగు రకాలైన జీవరాశులు ఉంటాయి గురుగారు. ఒకటి భూచరములు, ఖేచరములు, జలచరములు, మానవులు అనేటువంటి 4 అవస్థలతో జీవించేటువంటి జీవరాశులు ఉంటాయి. ఈ ప్రతి జీవరాశి కూడా బ్రతకడానికి 4 విధానాలు అంటూ ఉంటాయి. ఏంటి అంటే నిద్ర, ఆహారం, భయం, మైథునం. ఈ 4 అన్ని జీవరాశులకి కామన్. కనుక ఈ ఒక్క విషయంలో మానవుడు ఎక్కడున్నాడన్నది మనం ఆలోచించాలి. మిగతా జీవరాశులన్నీ కూడా ప్రాకృతిక పరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ మానవుడేమో అన్నిటినీ కలుషితం చేసుకొని విషాహారాన్ని తీసుకుంటాడు. నిద్ర, అవి సమయానికి నిద్రపోతాయి, సమయానికి నిద్రలేస్తాయి. కానీ మానవుడు ఆ విధంగా లేడు. నిద్రలో మానవుడు మిగతా వాటికన్నా హీనస్థితిలో ఉన్నాడు. అలాగే ఆహారం తీసుకోవడంలో కూడా వాటికన్నా హీనస్థితిలోనే ఉన్నాడు. ఇక భయం అనేటప్పటికీ రేపటికి భయం లేకుండా జీవించేవన్నీ కూడా మిగతా జీవరాశులు. కానీ 100 ఏళ్ళకు కూడా భయపడుతూ జీవించేది మానవుడు. పోనీ వాటిని పక్కన పెట్టినా కూడా మానవుడు హీనస్థితిలో ఉన్నట్లే లెక్క. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మైథున క్రియ, సృష్టి కార్యం. ఈ విషయంలో ప్రతి జీవరాశికి ఒక ఋతువు ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో 4 కలుస్తారు, సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటారు, ఆ సంతానాన్ని పెంచుతారు, ప్రకృతికి వదిలేస్తూ ఉంటారు. మానవుడు అలా కాకుండా వాడికి సమయం అంటూ లేదు అని ఏ ఋతువులో ఎలాంటి మైథున క్రియ జరపాలన్నది శాస్త్రం వక్కాని చెప్పినప్పుడు కూడా మానవుడు అది ఏదీ పాటించడు. తనకి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఈ విషయంలో కూడా మానవుడేమో మిగతా జీవరాశుల కన్నా హీనంగానే ఉన్నాడు, అతిహీనంగా ఉన్నాడు. అయినా ఉత్కృష్టమైన జన్మే మానవ జన్మ. తెలిసిన కదండి. ఇంత ఉత్కృష్టమైన జన్మ ఎందుకు అయ్యిందంటే వివేకం ఉంది కనుక. వివేకం ఎందుకు పనికొస్తుంది అంటే మనం దాని ద్వారా పరివర్తన చెందవచ్చు, మంచి మార్గం వైపు పయనించవచ్చు. ఈ అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఇప్పుడు ఇటువంటి ఉత్కృష్టమైన జన్మ ఎలా దొరికింది? మనం గడించుకున్న పుణ్యఫలం వల్ల దొరికింది. అలా పుణ్యఫలం వల్ల మనం సంపాదించినటువంటివి మరి 4 ఉన్నాయి. ఏంటి అంటే పశు, పత్ని, సుత, లయ. పశువులు అంటే గోవులు, పశువులు అంటే ధనం, పత్ని అంటే భార్య, సుతుడు అంటే కొడుకు, ఆలయం అంటే ఇల్లు.
ఈ 4 కూడా మనం గడించినటువంటి పుణ్యఫలం వల్ల మనం సంపాదించుకుంటున్నాం. అంటే ఇక్కడ భగవంతుడి పాత్ర ఏంటి అంటే, ఒక బ్యాంకులో మనం డబ్బు దాచుకున్నాం, ఆయన 500 దాచుకున్న వాడికి 5% వడ్డీ ఇస్తాడు. అలాగే 5 లక్షలు దాచుకున్న వాడికి కోట్లు దాచుకున్నవాడు కూడా ఆ సిస్టంలోనే ఉంటాయి. తాను ఏమీ ఎక్కువ ఎవరికి దయదలిచి ఇవ్వలేడు. తాను దాచుకున్న దాన్ని ఎంత పెంచి ఇవ్వాలన్నది ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. భగవంతుడు కూడా ఇక్కడ చేస్తుంది అదే. మనం దాచుకున్నటువంటి పుణ్యఫలాన్ని ఏ విధంగా ఎటువంటిది పొందాలి అన్న దాని మీద ఆయనేమో నిర్ణయించి మనకు అవన్నీ వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటాడు. ఒకడికి మంచి కొడుకు ఉంటాడు, ఒక మంచి భార్య ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దాచుకున్న పుణ్యఫలం వల్ల. ఇది మనం సంపాదించుకున్న పుణ్యఫలం కనుక దీనిని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కూడా మానవుడి చేతిలో ఉంటుంది. సింపుల్గా మనం ఆలోచిస్తే అలాంటప్పుడు ఏం చేయాలి? దైవాన్ని ఆశ్రయించాలి. దైవం కూడా ఏమంటున్నాడంటే, మీరు ఏ చింత చేయకండి, నా యందు మీరు లగ్నమై నాకు దగ్గరగా ఉండండి, మీ యొక్క కష్ట సుఖాలను నేను మోస్తున్నాను చూస్తున్నాను అనలేదు. మనం ఆ విధంగా ప్రవర్తించడం లేదు. చూసిన కదా, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది దొరకదు. అప్రయత్నంగా లభించేది కూడా చాలా విలువ తక్కువగా ఉంటుందంట. ఏదైనా విలువైన వస్తువు కావాలంటే మనం చాలా లోతుకు వెళ్తేనే కానీ దొరకదు. ఒక రత్నం కావాలంటే మనం బొగ్గు దొరికే చోటు కన్నా మనకు ఇంకా లోతుకు వెళ్తే రత్నాలు దొరుకుతాయి. కాబట్టి కొంత శ్రమ పడితే కానీ మనకి ఏది విలువైన వస్తువు దొరకదు. ప్రయత్నించడం మానవ ధర్మం చేయాలి. భగవత్ సహకారం లేకుండా మానవ ప్రయత్నం ఫలించదు. రెండూ ఉండాలి. మన ప్రయత్నం ఉండాలి, భగవత్ సహకారం ఉండాలి. భగవత్ సహకారం ఎలా ఉంటుంది? భగవత్ ఆరాధనలో దొరుకుతుంది. మన మనస్సును లగ్నం చేస్తే దానికి కావాల్సినవన్నీ భగవంతుడు ఇస్తాడు. మనకి ఇప్పుడు తిరునాథమేళ, సత్యనావ్రతం ఇటువంటి కథలన్నీ వింటే మనకి చాలా ఈజీగా కూడా విషయాలు తెలుస్తాయి. ఎలాగంటే ఒక అమ్మాయి వెళ్ళి, 2 అమ్మాయిలు వెళ్తారు. వాళ్ళ నాన్నగారికి ఏమో తిరునాథ వ్రతంలో ఒక చిన్న కథ ఉంది. మేము వ్రతం చేసుకుంటాం, మాకు అనుమతి ఇమ్మంటే నేను పేదవాడిని, నేను ఇవ్వలేను అనుమతిని అని చెప్తే వాళ్ళు ఏమంటారు, మీ అనుమతి కావాలి, దానికి కావాల్సిన ధనం కాదు అని చెప్తే సరేనండి మీ ఇష్టం అని చెప్తారు. అప్పుడు వచ్చి ఆ మర్రి చెట్టు కింద ఉండి ఆ భగవంతుని వేడుకుంటే ఆ త్రినాథులు వాళ్ళు ప్రత్యక్షమే ఆ కిందన గడ్డి దుబ్బుల్లో 3 పైసలు ఉన్నాయి, వాటితో నీ సామాన్లు కొని తెచ్చి వ్రతం చేయమని. అంటే ఇది ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనకు మనస్సు ఉంది అంటే దానికి కావాల్సిన సామాగ్రిని, దానికి కావాల్సిన వ్యవస్థని కల్పించిన వాడు కూడా భగవంతుడే. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి? మనస్సు. మనస్సుని మనం సత్కర్మల వైపు మళ్లించే విధంగా ఆలోచన చేస్తున్నాడు. కానీ మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. దీని మీద బుద్ధి యొక్క ప్రభావం కానీ తీవ్రంగా లేదనుకోండి, అది ఎక్కడెక్కడో పరిగెడుతుంది. కాబట్టి ఈ మనస్సుని ఒక సక్రమ మార్గంలో సరైన పద్ధతిలో ముందుకు నడిపించగలిగేది బుద్ధి. ఏ బుద్ధి అంటే భగవంతుడు మనకు జన్మనిచ్చినప్పుడు ఇచ్చినటువంటి బుద్ధి కాకుండా ఇది ఒక ప్రజ్వలితమైన బుద్ధిగా మారాలి. అంటే మనస్సుని తన ఆధీనంలో ఉంచగలిగిన బుద్ధి కావాలి. అలా బుద్ధిని ప్రజ్వలితం చేయగలిగినటువంటి ఏకైక సాధన గాయత్రి సాధన. గాయత్రి మంత్రంలో నిస్వార్థత ఎక్కువగా ఉంటుంది. అసలు స్వార్థతే ఉండదు. ధియో యోనః ప్రచోదయాత్. ధి అంటే బుద్ధిని, యోనః మా అందరిలో ప్రజ్వలితం చేయని చెబుతుంది ఆ మంత్రం. కాబట్టి ఇది ఒక యూనివర్సల్ ప్రేయర్. ఇందులో ఎవరికి స్వార్థం లేదు. నాకు ధనాన్ని, జయాన్ని, అపజయాన్ని దూరం చేయి ఏమీ అడగడం లేదు. మనం మా అందరిలో ఉన్న బుద్ధిని ప్రజ్వలితం చేయమని. ఎందుకంటే నేను ఒక్కడిని మంచివాడిని అయ్యాను అనుకోండి, దానివల్ల లోకానికి ఉపకారం ఉండదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా కావాలి. మానవ ప్రయత్నంలో మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచి వాళ్ళుగా మార్చి ముందుకు తీసుకువెళ్తే సర్వము సాధ్యమే, అసాధ్యమైన ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి సాధన చేయవలసిందే. దీనికి అనేకమైనటువంటి ఆంక్షలు అవి మధ్యలో వచ్చాయి. ఎందుకంటే గాయత్రి అన్నది ఒక పారసమణి లాంటిది. పారసమణి కోసం వినే ఉంటారు. అది ఏదైనా లోహం మీద ఇలా రాసామనుకోండి, అది బంగారంగా మారిపోతుంది. అంత విలువైనటువంటి ఒక మణి ఏమీ తెలియని ఒక చిన్న బాలుడి చేతిలో పడింది అనుకోండి, వాడు ఎక్కడో గోడకేసి కొడతాడు, ముక్కలైపోతుంది. అలా ఒకప్పుడు అక్షరజ్ఞానం లేనప్పుడు వీళ్ళందరూ అజ్ఞాన రూపంలో ఉండేవారు. దాని విలువలు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం ఉంది. తర్వాతను కొంత మాధ్యమాలు ఏర్పడిన తర్వాతను అనేక విషయాలు తేటతెల్లంగా ముందుకు వస్తున్నాయి. మీరు చేస్తున్న పని కూడా అదే. ఎక్కడో దాగి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి విషయాలని ప్రజలకి తేటతెల్లం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ఎంతో ప్రశంసనీయం. అసలు అలాంటి ప్రయత్నాలు ముందు జరగలేదు. జరగాలంటే అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బాగోలేదు. ఇప్పుడు మన ముందు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తలుచుకుంటే మన గంటలో మనం ప్రతి ఒక్కటి సాధ్యం చేయగలుగుతున్నాం. విషయాన్ని పంపించగలుగుతున్నాం.
విషయ పరిజ్ఞానం అన్నది సముపార్జన చేయడానికి అందరూ కూడా కుతూహలంగా ఉన్నారు, అది విషయం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు పాత విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తూ ఉంటే పాత విషయాలని ఎక్కువగా తెలుసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, అది ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నం జరుగుతున్న సమయంలో మీరు చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి మంచి ఊపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నిర్భయంగా మనిషి ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు మనసులో ఎక్కడ చిన్న భయం ఉందనుకోండి, దాన్ని ముందడుగు వేయలేడు. కాబట్టి ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం కూడా మీ ప్రయత్నంలో ఒక భాగమే. ఆ విధంగా కూడా మీరు ఆధ్యాత్మికంగా మనీ ఎదగడానికి ఈ మీరు చేస్తున్న ప్రయత్నం, శ్రీ సన్నిధి చేస్తున్న ప్రయత్నం అద్భుతం, ప్రశంసనీయం. అంటే మీరు మామూలుగా మన గాయత్రి గురించి మనం మాట్లాడుతున్నామండి మరి, కానీ మీరు చేస్తున్నటువంటిది అంటే మీ జీవితంలోని ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది బీజాలు అంటే మొదట మీ కుటుంబపరంగా ఏర్పడ్డాయా, లేకపోతే ఈ జ్యోతిష్యపరంగా ఇట్లాకి రావడానికి ముఖ్యంగా? దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అండి, మా నాన్నగారు దేవీ సాధకులండి. అక్కడి నుంచే మాకు ఏదో ఒకటి జరుగుతుంది ప్రక్రియ. మా నాన్నగారు ఏం చేసేవారంటే, మేము దసరా వచ్చినప్పుడు అక్కడ అన్ని పనిముట్లు పెడతాం అమ్మవారికి పూజ చేసేటప్పుడు. ఏదో ఒక పనిముట్టు మర్చిపోయాం అనుకోండి, మా నాన్నగారు ధ్యానంలో ఉండి పలానా పనిముట్టు ఎక్కడ ఉండిపోయి తీసుకురామంట. అలాంటి చెప్తున్నప్పుడు మాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించేది. అప్పుడు అవే మాకు బీజాలని చెప్పవచ్చు యాక్చువల్గా, ఆధ్యాత్మికంగా ఒక ముందడుగు. ఎందుకంటే మేము 1968, 70 ఆ ప్రాంతంలో ఒక కనీసం బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుగా ఉన్నటువంటి రోజులు అవి, సిగ్గుపడే రోజు అలా ఉండేది. అప్పుడు ఎవడైనా బొట్టు పెట్టుకోవాలంటే ఈ జుత్తు ఇలా పైకెత్తి ఇక్కడ పెట్టుకునేవాడు కనబడకుండా. అలాంటి రోజుల్లో కూడా మాకు తప్పకుండా తిలకధారణ వీటి విషయాల్లో మా నాన్నగారు కొంతవరకు బీజాలు వేశారని చెప్పాలి. మా గురువు గారు కూడా నాన్నగారు, నా గాయత్రి ఉపదేశం ఇచ్చింది కూడా మా నాన్నగారే. అన్నిటికన్నా గొప్ప బీజం ఎక్కడ పడిందంటే మా మామయ్య గారి ఇంట్లో. నాకు ఆ పిల్లనిచ్చే మామయ్య గారు నాకు మేనత్త భర్త. ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవారు, అద్భుతమైన జ్ఞాని. ఆయన 2 degrees తీసుకున్నారు మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి, చేసిన అటు ఆయుర్వేదంలో ఇటు హోమియోలో. ఒక నైష్టిక బ్రాహ్మణ కుటుంబంలాగే వెళ్ళేవారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో చాలా మడి తడి ఉండేది. అక్కడి నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే బతికాం కనుక, అక్కడ అన్నం కొన్నాళ్ళు తీసుకున్నాం కనుక, ఇంకా అక్కడి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక బీజాలు అనేవి పడ్డాయని చెప్పవచ్చు. చెప్పాలంటే మా అత్తగారు మమ్మల్ని ఏ విధంగా సంరక్షించారో, మరి ఆవిడ అదే కుటుంబం నుంచి వచ్చారు కనుక ప్రతిదీ మడితో ఉండడం. భోజనం చేసేటప్పుడు కూడా మేము మామూలు బట్టలతో, బయట తిరిగి వచ్చే బట్టలతో భోజనం చేస్తే భోజనం పెట్టేవారు కాదు. బట్టలు కట్టుకోవాల్సిందే. అంటే ఓ పొత్తి పంచులను ఉంటాయన్నమాట పలసగా, అది మార్చేసుకొని కూర్చొని తినాలి, అలా ఉండేది. ఒక పద్ధతిలో తినేవారు, పద్ధతిలో వండి పెట్టేవారు. మరి అవి కూడా ఏ చేతి వంట వల్ల ఏ మనిషికి ఎంత జ్ఞానం వస్తుందో చెప్పలేము. చాలా పెద్ద మహానుభావులు, వారాల అబ్బాయిగా బతికినటువంటి ఘంటసాల గారు అంత బట్టి గాయకులయ్యారంటే ఆ ఏ తల్లి యొక్క భిక్ష తెలియదండి అని ఒకసారి ఒక మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది, మెడ్రాస్లో ఆయన సన్మానం చేస్తున్నప్పుడు. అలాగే మా అత్తగారి చేతి వంట వల్ల కూడా మేము ఈరోజు ఈ మాటలు 4 ఆడగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం అసలు యాక్చువల్గా. అది తర్వాత ఏంటంటే అన్నిటికన్నా గొప్పది ఏంటంటే వచ్చినటువంటి అర్ధాంగి చూడండి, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రతి చిన్న విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఆవిడ వినకపోతే గట్టిగా చెప్పైనా సరే అది ఆచరించే విధంగా చేయడం వల్ల కూడా ఏదైనా ఒక విషయం జరగాలి అంటే ఆహారం చాలా ముఖ్యమైనటువంటిది. అందులో కలుషితమైంది, అందులో ఉండే విధానం బాగోలేదు, ఆ పెట్టే విధానం బాగోలేదంటే తను జీవితం కూడా బాగుండదు. కానీ ఒక జీవితంలో ఒక పద్ధతిలో వెళ్తున్నామంటే దీని అంతటికీ మా ఇంట్లో పడే బీజాలు తీసుకోవచ్చు, మా మామయ్య గారు ఇంట్లో నేను చదువుకున్న రోజుల్లో తీసుకుని పడే బీజాలు కావచ్చు. మొత్తానికి వాళ్ళు పెట్టిన భిక్షే ఈరోజు 4 మాటలు చెప్పగలుస్తుందని చెప్పడానికి కారణం. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు, నా చదువు SSLCతోనే ఆగిపోయింది. కానీ చదువుకోలేదు అన్నటువంటి బాధ అయితే మాకు ఎప్పుడూ ఉండేది. కానీ ఎందుకు చదవలేకపోయాం అంటే ఎప్పుడు ఏది పరీక్షల ఫీజు కడతామన్నా ఏదో ఒక బర్డన్ వచ్చి పడుతూ ఉండేది. తెలిసింది కదండి, తమ్ముళ్ళు బాధ్యత ఇంకా పై బాధ్యత ఏమీ లేదు. 7 బ్రదర్స్, వీళ్ళ యొక్క బాధ్యత ఇవన్నీ ఉండేవి. అందుకోసమని ఎక్కువగా చదవలేకపోయామనేటువంటి ఒక ఏది చింత ఉందో ఆ చింత అనేక పుస్తకాలని చదివించింది. ఈ విధంగా కొంత ఆధ్యాత్మిక విషయాలు
సేకరించడం, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏదో చెప్పటం. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక కౌన్సిలింగ్ విధంగా చెప్తాను. అసలు ఏంటంటే మీ మనస్సుని మార్చండి, మీ ఆలోచన మార్చండి, మీరు భగవంతుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం శారీరక రూపంలో వేరువేరుగా కనిపిస్తవచ్చు, కానీ అంటే ఆత్మపరంగా తీసుకున్నప్పుడు మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే, ఒకే దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్నవాడు పురుషుడు, ఇందులో ఉత్తముడే పురుషోత్తముడు. భగవంతుడికి మానవుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఉత్తమోత్తమైనదే భగవంతుడు, సామాన్యంగా ఉన్నవాడు మానవుడి కింద లెక్క తీసుకోవాలి. అది శాస్త్రం చెబుతుంది. పురము అంటే దేహం, అందులో ఉన్నవాడు పురుషుడని, అందులో ఉత్తముడు పురుషోత్తముడు అని. కాబట్టి మనం ఉత్తమ లక్షణాలను అలవర్చుకుంటే పురుషోత్తముడు అయినట్లే లెక్క. గురుగారు, ఈ జ్యోతిషం అనేది అధ్యయనం వల్ల వచ్చిందా గురుగారు, లేదంటే మీరు సాంప్రదాయంగా మీకు వచ్చిందండి? సాంప్రదాయంగా అయితే రాలేదండి. అంటే నేను మన కష్టాల నుంచి బయటపడడానికి, అంటే అప్పుడు ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిలో మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, జ్యోతిష్యం కాస్త ఎర్లీగా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటాం అన్న విషయాన్ని మనం చూచాయిగా తెలుసుకోగలం కనుక అది పట్టుకుందామని అనిపించింది. ఆ మార్గంలో పయనించాం. కొంత విషయ సేకరణ జరిగింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నలుగురు వచ్చిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో పరిగణలోకి ఎవరైనా ఒక జాతక చక్రం తీసుకుని వచ్చినప్పుడు అండి, ఎలాంటి అంశాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు? మానవుడికి కావాల్సింది ఏంటి? మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడమే. అర్థమైంది? అది ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. ఇవన్నీ పొందకపోవడానికి కారణం అన్నీ ఉంటాయి మన చుట్టూ. జ్యోతిష్యుడు ఏ ఒక్క విషయాన్ని కూడా ఇలా తీసిలేడు. ఎందుకంటే భగవంతుడు కాడు. ఆర్థికంగా ఏమీ ఇవ్వలేడు. ఎందుకంటే ఆర్థికంగా ఎదుటివాడికి లాభం చేకూర్చి పెట్టగలిగే స్థితి తనకుంటే తానే అది అన్నీ పొందుతాడు. ఇంకా ఎదుటివాడి లాభం ఎందుకు చేస్తాడు? జ్యోతిషం ఎంతవరకు చేసేది ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని గుర్తించి దాని నుంచి బయటపడే విధానం చెప్పడం. అక్కడ ఉన్నటువంటి ముళ్ళున్నా అనుకున్న దారిలో అవి తీసేలేడు. వాళ్ళకి ఆ ముళ్ళు నుంచి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేడు, దాని నుంచి బయటపడే విధానం కూడా ఇవ్వలేడు. కానీ ఇలా ఉన్నాయి, జాగ్రత్త పడండి అంటే అది విన్నవాడు ఆచరించే విధానం మీద ఆధారపడుతుంది. జ్యోతిషుడు చెప్పగలిగింది ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఒక సంకేతం ఇవ్వడం, ఒక హెచ్చరిక. అది కరెక్ట్గా చేస్తే జ్యోతిషం కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క. మరి జ్యోతిషపరంగా ఏంటంటే దుబారా ఖర్చులు, వ్యసనాలు వీడు ఉంటాయి కదండి, వాటి నుంచి బయటపడే విధానాలు, ఏది చేస్తే ఏ వ్యసనం నుంచి దూరం, ఏ కష్టం నుంచి మనం బయటపడవచ్చు, ఇలాంటి విషయాలు చెప్పవచ్చు. అంతే తప్ప అన్నిటికీ యజ్ఞయాగాల కర్మలు చేస్తేనే అవుతుందని చెప్పడం అన్నది అది సరైన పద్ధతి కాదన్నది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఒక పేద స్థితి నుంచి బయటకు వచ్చిన వాడిని కనుక ముందు నేను ఆ వ్యక్తి ఈ కర్మ చెప్తే చేయగలడా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. ఒకవేళ చేయలేని వాడికి ఏదో పెద్ద చెప్తాం, ఇది పరిహారాలు చేయమని చెప్పామనుకోండి, చేయలేరు. ఇక రేదర్ ఏమవుతుందంటే నేను ఈ పరిహారం చేయలేకపోతున్నాను, అందుకే నా సమస్యలు పరిష్కారం లేదని ఒక మానసిక వ్యధ ఉంటుంది. అలాంటిది మనం సృష్టించకూడదు. జ్యోతిష్ ఎంతవరకు ఎదుటివాడికి లాభం చేకూర్చే విధంగానే వ్యవహరించాలి తప్ప కొత్త కష్టాలను తెచ్చిపెట్టకూడదు. అందుకని రుగ్మతల విషయంలో చెప్పేటప్పుడు కానీ మరి ఏదైనా ఇబ్బందులు చెప్పేటప్పుడు కానీ చాలా సున్నితంగా ఇవి చాలా చిన్నది, ఇవి చేస్తే పోతుంది అని వాడి ధైర్యాన్ని నూరిపెట్టి చెప్పడం అన్నది నాకు అలవాటు. అలాగే చెప్తూ ఉంటాను. చాలా సింపుల్ రెమెడీస్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక గ్రహం యొక్క అనుకూలతను పొందడానికి ఒకటి గ్రహంకి ఇష్టపడిన మంత్రజపం చేయటం, గ్రహం ఇష్టపడేటువంటి పల్సెస్ ఉంటాయి, కాయధాన్యాలు ఉంటాయి, వాటిని దానంగా ఇవ్వటం. దేశోయం క్షోభరహిత, ఎప్పుడు బ్రాహ్మణాసంతో నిర్భయ, విజ్ఞులు భయం లేకుండా జీవించే రోజు ఈ దేశం శోభిక్షకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు భయం లేకుండా జీవించాలంటే ఏంటి? తిండి కక్కుర్తి పడకూడదు. కాబట్టి దానాలు ధర్మాలు ఎందుకు చేస్తాం? అవసరమైన వాడు పనికొచ్చే విధంగా మనం చేయాలి. అవసరం లేనివాడు దానం ఇచ్చి ఏం సుఖం లేదు. తెలిసింది కదా. ఆ దానాలు కూడా ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలని ఒక నిర్దిష్టంగా ఉన్నాయి మన శాస్త్రంలో, వాటిని చెప్పడం. తర్వాతను సూర్యుని యొక్క శక్తిని ప్రతి వృక్షం కూడా వేలలో సేకరించి పెట్టుకుంటుంది. ఒక్కొక్క వేరు ఒక్కొక్క గ్రహానికి ఉపశమనం కలిగిస్తుంది, ఆ గ్రహం యొక్క అనుకూలతను ప్రాప్తింపజేస్తుంది. ఆ విధంగా ఈ వేళ్ళు ధరించడం, ఎవరైతే రత్నధారణ చేయలేరో వాళ్ళు వేలు ధరించి కూడా ఆ ఉపకారాన్ని పొందవచ్చు.
రత్నధారణకు వచ్చేటప్పటికి అందరికీ సాధ్యపడింది అది, తెలిసింది కదండి. ధనవంతులు బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుకోగలరు. అది కాకుండా యంత్రాలు, కొన్ని ప్రతి గ్రహానికి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు. మరి కాకుండా మరి కొన్ని యంత్రాలు ఉన్నాయి, సర్వరక్షా యంత్రం అని అవన్నీ, అలాంటివి కూడా మనం ధరించి మనం కొంత ఉపశమనం. ఇవన్నీ ఏంటంటే ఒక కుంటివాడు ఉంటాడు, వాడు నడవలేడు, అప్పుడు ఏం చేస్తాడు, ఒక కర్ర పట్టుకొని నడుస్తాడు. ఆ కాళ్ళకి బలం వచ్చింది అనుకోండి, ఆ కర్రను వదిలేస్తాడు. లేదంటే వాకర్ ఒక 6,000 7,000 పెట్టి కొంటాడు, అది కూడా వదిలేస్తాడు వాడు, ఎందుకు అవసరం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మనిషి స్వశక్తిని సంపాదించగలడు అనుకోండి, ఇవేవి అవసరం లేదు. ఇవన్నీ కూడా కుంటివాడు నడిపించే కర్ర లాంటివి, ఉపకరణాలు. వీటి మీదే మనం పూర్తి ధ్యాస, పూర్తి స్ట్రెస్ ఇవ్వకూడదు, పూర్తి బలం ఇవ్వకూడదు. అలా చేస్తే ఏంటంటే మనం తప్పుదారి పట్టించినట్టు అవుతాం. ప్రతి వ్యక్తి స్వయంగా సంపన్నవంతుడు కావాలి, ఆధ్యాత్మిక సంపన్నం, డబ్బు కాదు. ఇది ఎలా అవుతుంది? మంత్ర జపం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే మనల్ని రక్షించేదే మంత్రం. కాబట్టి మంత్రం మానవుని ఆధీనంలో ఉంటుంది. మంత్రం మానవుని ఆధీనంలో ఉంటుంది. అదే ఏమంటాడంటే దైవాధీనం ఇదం జగత్, మంత్రాధీనం దైవతం, తద్మంత్రం మానవాధీనం. కాబట్టి మానవుడి చేతిలో ఉంటుంది మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రాధిష్టాన దేవత ఎవరు ఉంటారో ఆయన యొక్క కరుణ, కృపా, కటాక్షం లభిస్తూ ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే ఏదో చేస్తున్నాం అని కాకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. చేసినవాడు ప్రతివాడు భక్తి శ్రద్ధ చేస్తున్నాం అనుకుంటాడు, కానీ ఆయన ఆచరించే విధానం, మనం ఏం చేస్తున్నామంటే మనకి 24 గంటలు టైం ఇచ్చి అందులో 4 గంటల పాటు దైవారాధన కోసం గడపమంటే, ఏదైనా ఇతరత్ర విషయాలలో సమయం అవసరమైతే ఈ భగవంతుడికి కేటాయించిన 4 గంటల్లోనే తీసేస్తున్నాం మనం. గురుగారు తీసేసి ఆ భగవంతుని యొక్క ఆధీనంలో గడపడానికి అలా 4 గంటల నుంచి 4 నిమిషాలు కూడా సమయం ఉండదు. ఇప్పుడు నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మానవుడు బాగా ఎదగాలి అంటే దైవ అనుగ్రహం కావాలి కనుక కనీసం 4 గంటలు కాకపోయినా సరే, ఒక 2 గంటల పాటు అయినా సరే ఒక చక్కని సద్గురు ఆశ్రమం తీసుకొని ఆయన ఇచ్చేటువంటి మంత్రాన్ని కానీ నిరంతరం జపిస్తూ ఉంటే, అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆయన సుమారుగా 13 జన్మల యొక్క దుష్కృతాలను పట్టుకొస్తాడు ఇక్కడికి. ఒక మానవగా జన్మ తీసుకున్న తర్వాత ఆయన ముందు జన్మల యొక్క 13 జన్మల దుష్కృతాలు వస్తాయి. ఈ 13 జన్మల దుష్కృత ఫలితాలని మనం దూరం చేసుకుంటే కానీ మనం స్థిరంగా ఇక్కడ ఉండలేము. ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది. ఎలాగా గురుకులానికి విద్యాభ్యాసానికి పంపించేవారు. అక్కడ వెళ్ళాడు, 5వ ఏట వెళ్ళేవాడు, 18వ ఏట వరకు అంటే 13 ఏళ్ళు గురుకులంలో ఉండేవాడు. గురు మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒక గురు మంత్రాన్ని ప్రతిదినం త్రిసంధ్యలలో జపిస్తూ ఉంటే 13 జన్మ, ఒక సంవత్సరం జపిస్తే ఒక జన్మ తాలూకు దుష్కృతం దూరం అవుతుంది. 13 జన్మ దుష్కృతాలు దూరం అవుతాయి. అప్పుడు ఒక క్లీన్ బాయ్ అవుతాడు. అప్పుడు స్నాతకోత్సవాన్ని తీసుకొచ్చి ఆ గురుకులంలో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉంటాడు. ఆ తర్వాతనే ఆయన వివాహానికి అర్హుడు అవుతాడు. ఇప్పుడు ఏమవుతుంది, అర్హుడు లేనివాడు కూడా ఇప్పుడు అవసరం వచ్చింది, వయసు వచ్చింది, పెళ్లి చేశాడు. ఒక మనలో ఉన్న దుష్కృతల్ని దూరం చేసుకుంటూ మనం కర్మలను చేసుకుంటూ పోతే ప్రతిదీ సుసాధ్యమే, అసాధ్యం ఏది కాదు. అంటే ఇప్పుడు ఈ 13 జన్మల కర్మల్ని ఈ 13 సంవత్సరాల పాటు అక్కడ ఉండేవాడు కాబట్టి దాన్ని అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గురుకులాలు లేవు, అలాగని ఇంట్లో చేసుకుంటే మన చదువు విధానం అంతా చెడు, అంటే పక్కదారి పట్టింది. మనం ఏంటంటే మన అక్షరాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. మన అక్షరాలన్నీ కూడా ఇవి బీజాక్షరాలు. ఇటువంటి అక్షరాలు మనం చదువు ఆరంభించినప్పటి నుంచే వాడేమో మంత్రశాస్త్రంలోకి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడు అదేంటంటే ఇంగ్లీష్ విద్యకి వెళ్ళేటప్పటికి, ఏబిసిడీలు చదివేటప్పటికి అవన్నీ ముద్రాక్షరాలు. అవి చేసినాయి కదా, వాటిలో సైలెంట్ కొన్ని పదాలు తయారు చేస్తాం కదా, అప్పుడు కొన్ని అక్షరాలు సైలెంట్ అయిపోతూ ఉంటాయి. అందుకే వాటిని మృతాక్షరాలు అన్నాం. కానీ మనం అలా కాదు, అది ఈ 52 అక్షరాలు జీవాక్షరాలు. ఇవి వీటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. అంటే ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలు ఏంటంటే వాటిని మృతాక్షరాలు అంటాం. ఎందుకు మృతాక్షరాలు అన్నాం అంటే, ఒక పదం పలికేటప్పుడు KNIFE నైఫ్ పలికాం, ఏమైంది, కే సైలెంట్. అలాగా మనకు సైలెంట్ అవ్వవు. మన పదాలు కొన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళే, అవి కూడా సజీవంగానే ఉన్నాయి. వాటి అర్థము చెడలేదు, వాటి ప్రొనౌన్సియేషన్ కూడా చెడదు. ఉదాహరణకి భాతృహు బ్రదర్, మాతృహు మదర్, ప్యాథ్ పథం, నక్టర్నల్ నక్తంచరహ,
ఇలా చూడండి, ఏదైనా ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ రాలేదు, వాటి అర్థం కూడా మారలేదు. నక్తంజర రాత్రి ధరించినవాడు, నక్టర్నల్, అంతేకాదు. ఈ విధంగా ఈ భాష ఏదైతే ఉందంటే సంస్కృతం నుంచి వెళ్ళిన పదాలే. సంస్కృతం అంటే ఎక్కడి నుంచో ఊడిపడి వచ్చిన భాష కాదు. మనకున్న భాషలలో అతి ఉత్కృష్టమైనటువంటిదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి సంస్కరింపజేసి ఏర్పరచుకున్న భాష. సంస్కరించినటువంటి భాషే సంస్కృత భాష. కాబట్టి ఈ భాష సంస్కరించబడింది. సంస్కరించబడడంలో భాష సంస్కరించబడింది. దీన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు సంస్కరించబడతారు. ఒక ఉత్తమమైన వాడిని అందుకోవడానికి ఉత్తమ సంస్కారం కూడా ఉండాలి కదా, లేకుండా అది అందుకోవడానికి అర్హత ఉండదు. కాబట్టి మనం ఏం చేసామంటే మన ముంగిట ఉన్నటువంటి దాన్ని దూరం చేసుకొని పాశ్చాత్య విలువలకి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదాన్ని కోల్పోయాం. దానివల్ల ఏమవుతుందంటే మానవ స్థితిగతులన్నీ మారిపోయాయి. రోగపీడిత అవుతున్నాడు. అసలు ఇదేంటంటే భాష మారడం వల్ల రోగానికి భాషకి సంబంధం ఏంటి? ఒక ప్రశ్న అవుతుంది. కానీ ఆలోచన విధానంకి భాషే ముఖ్యం కదా. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇంకో భాషలో తర్జుమా చేసి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పినప్పటికీ మనం ఎంతగా మన మస్తిష్కం పనిచేస్తుందో మీ మాతృభాషలో చెప్పడానికి మీ భావన, మీ మాతృభాష రెండు ఎలా కలబలంగా వచ్చేస్తాయి. అప్పుడు శ్రమపడవలసిన అవసరం, దేని మీద స్ట్రెస్ పడదు. అర్థమైంది కదండి. కాబట్టి చాలా సంబంధం ఉంటుంది భాషకి, అక్షరానికి, అన్నిటికీ సంబంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అంటే ఈరోజు ముఖ్యంగా మనం మీ జ్యోతిష శాస్త్రం దీని గురించి దాని గురించి డిస్కస్ చేద్దాం. వ్యసనాల నుంచి బయటపడే విధంగా చెప్తానన్నారు కదండి, ఏదైనా ఒక ఉదాహరణ మనం చెప్పుకోగలుగుతామండి? అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మానవుడు సుఖంగా బతకడమే భగవంతుని యొక్క కోరిక. అందుకే మానవుడు ఎలాగ సుఖంగా బతకగలడో అన్నీ ఇచ్చి వెళ్ళాడు ఇక్కడ. దర్శనం కదండి, ఏది భగవంతుడు లోపం చేయలేదు. వైద్యానికి పరికొచ్చినటువంటి అన్ని మూలికలు కూడా ప్రకృతిలో లభ్యమవుతుంది. అయితే మానవుడు ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం వల్లనే ఎక్కువ రోగాలకు పాలవుతున్నాడు, ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి ప్రకృతిని అనుసరించి వెళ్ళాలి. ప్రకృతికి అంటే అన్నిటికీ కారణం ఏంటి? మనస్సు. అన్ని రోగాలకి కారణం మనస్సు. అధికంగా ఆలోచించడం, విపరీతంగా ఆలోచించడం, విపరీత దిశలో ఆలోచించడం, ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవటం, లేని దాన్ని ఉన్నట్టుగా భావించుకోవటం, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం సింపుల్గా ఏదో ఒకటి మామూలుగా ఒక మనిషికి మన వ్యసనాల నేను చెప్తున్నారు కదా, వ్యసనాలని దూరం కావడానికి భగవంతుడు చేసిన వ్యవస్థ ఏంటి అంటే దేవతా స్వరూపాలని మనకు అందివ్వడం. దశమహావిద్యల్లో ఒక 10 దేవతా స్వరూపాల కోసం చెప్పబడుతుంది. అందులో బగలాముఖి ఆరాధన. బగలాముఖి అమ్మవారు కుజుడు బగలాముఖి ఆధీనం ఉంటాడు. అంటే ఈ దశమహావిద్యల్లో ఉన్న దేవతలందరూ కూడా ఈ గ్రహాలకి అంతరిక్ష దేవతలుగా చెప్పబడతారు. గురుగారు వాళ్ళ ఆధీనంలో ఈ గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళని ఆశ్రయించడం చాలా అవసరం. అలాగే మానవుల్లో ఉన్న దుర్గుణాలని దూరం చేయగలిగినటువంటి అన్ని దుర్గుణాలని, ఒక త్రాగుడనే కాదు, పేకాట కూడా దుర్గుణమే, లాటరీ కట్టుకోవడం దుర్గుణమే, ఇవన్నీ దుర్గుణాల కింద వస్తాయి. గెలిస్తే పర్వాలేదు, గెలవకపోతే ఉన్నవిపోతాయి. ఇలా మానవుడేమో అనేక విధాలుగా దుర్వ్యసనాలకి పాలై ఉన్నధనాన్ని కోల్పోయి కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటాడు. అటువంటి సమయాలలో బగలాముఖి ఆరాధన మనిషికి బాగా పనిచేస్తుంది. బగలాముఖి ఆరాధనతో వ్యసనాలు అంటే బగలాముఖి లక్షణం ఏంటంటే, ఆ దేవత లక్షణం ఏంటి? ఏ దేవత దగ్గరికి వెళ్ళినా లక్ష్మీ దగ్గరికి అడిగామనుకోండి ధనాన్ని ఇవ్వని అడుగుతాం, దుర్గ దగ్గరికి వెళ్ళిన శక్తి సాహసం ఇవ్వమని అడుగుతాం. అలాగే ప్రతి దేవతకి ఏదో ఒక రకమైన కోరికతో వెళ్తాం. బగలాముఖి మీకు ఏమీ ఇవ్వదు, తెలిసింది కదండి. ఆవిడ ఏం చేస్తుంది? మీలో ఉన్న దుర్గుణాలు తీసుకుంటుంది. చక్కగా ఏంటంటే స్త్రీ దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది అడగకూడదు. అమ్మకి ఏంటి అడుగుతాం? ఎవరో మిలిటరీ నుంచి ఒక అబ్బాయి వస్తాడు, తల్లి ఏం చేస్తుంది? ఎన్నాళ్ళకో వచ్చాడని చెప్పి ఒక 4-5 రకాలుగా చేసి పెడతాడు. ఆ వచ్చినవాడు ఏదో నాకు ఇది ఇయ్యమ్మ బాగుంది అని అంటాడు అనుకోండి, 5లో 4 ఉంచేస్తుంది, 1 ఇస్తుంది. వాడు అడగడం వల్ల 4 కోల్పోయాడు. అడగకుండా ఉంటే 5 దొరుకున్నాం. అర్థమైంది కదండి. అదేవిధంగా అమ్మవార్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది అడగకూడదు.
భగవంతుని అంటే మానవుని యొక్క లక్షణం తెలిసే భగవంతుని ప్రార్థించినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలో అది కూడా మనకి ఈ విష్ణు సహస్రనామం తీసుకోండి, అందులో చివరి స్టాంజా తీసుకోండి. ఏం చెప్తాడు? వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు అంటాడు. అసలు అభిరక్షతు అంటే సర్వత్రా రక్షించండి. ఆ విధంగా అడగాలి తప్ప నాకు ఇన్ని అప్పు ఉంది, నాకు ఇంత ధనం ఇయ్యి, ఇలా కోరకూడదు. ఎందుకంటే భగవంతుడు ఏమోదలుచుకున్నాడు మనకేం తెలుసు. ఒకవేళ కోరినా ఆ కోరిక మనం అర్హులో అని ఎక్కడ చెప్పగలం? చెప్పలేం కదండి. అనర్హుతుడై ఉండి తాను అర్హుడిని భావించి కోరుకుంటే విపత్తులే వస్తాయి తప్ప దాని సుఖం లభించదు. ఇట్లా వ్యసనాలు ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఇచ్చినటువంటి మంత్రాన్ని కానీ ఇంకోటి కానీ దాన్ని భగవత్ ఆరాధనలో అన్ని రకాల సుఖాలు ప్రాప్తిస్తాయి. ఇచ్చే వరకు ఆగాలి. భగవంతుడు ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఇస్తాడు. చూసినండి. ఎందుకంటే మనం సృష్టించబడలేదు, మనం సృష్టించిన వాడు భగవంతుడు. గురుగారు. ఎందుకంటే ఆయన సృష్టించిన ఈ జగత్తుని పరిరక్షించడానికి మనల్ని సృష్టించాడు. మనం భగవంతుని చేతిలో ఒక మేర్ ఇన్స్ట్రుమెంటే. కానీ ఇప్పుడు మనం సొంత బుద్ధితో భగవంతుని అతిక్రమించాలనేటువంటి ధ్యాసతో ఉన్నాం. అక్కడే మనం ఇబ్బందులన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అవును గురుగారు. అర్థం ఎందుకండి? పెంచే విధానం, పోషించే విధానం రెండూ చెడిపోయి. అర్థమైంది కదండి? ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని అలవాట్లు మనకి శాస్త్రపరంగా లభించాయి. వాటిని మనం అతిక్రమించాం. ఇప్పుడు పాశ్చాత్య ప్రభావం వల్ల, పాశ్చాత్యుల ప్రభావం వల్ల మనం ఏం చేస్తాం? మన సాంప్రదాయాన్ని కోల్పోతున్నాం, మన భాషను పక్కన పెట్టాం. అవునండి. ఉండవలసిన విధానం, నివసించవలసిన విధానం నుంచి పక్కన పడ్డాం. ఒక విపరీత దిశలో వెళ్తూ మనం మంచిని కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అవునండి. అవును. అంటే కరోనా కంటే కూడా భయంకరమైనటువంటిది ఒకటి ఉంది గురుగారు. అదేంటంటే ఈ రోజుల్లో అందరినీ భయపెడుతున్నటువంటిది, చాలా ఆందోళన గురి చేస్తున్నటువంటిది. అవి ఏంటంటే వివాహాలు ఆలస్యం అవడం. వివాహం అనేది, అలాగే వివాహ వ్యవస్థ వివాహంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ బంధం నిలబడకపోవడం. ఈ రెండు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. మీకు ఇందాకే చెప్పాను నేను. వివాహం అనేటప్పటికీ అందులో శూన్యములో జరిగేది అని ఒక అర్థం వస్తుంది అందులో. అంటే దానికే ఇంగ్లీష్లో వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పుకున్నారు. స్వర్గంలో జరుగుతాయని చెప్పి. అంటే మనం ఇక్కడికి జన్మ తీసుకున్నప్పటికే వివాహాలు జరిగిపోయి ఉంటాయన్నది ఒక సంకేతం. జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడాలి. ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడాలి. అదే ఇక్కడ మనం చేసుకుంటున్నటువంటి ఒక పద్ధతి. కానీ యాక్చువల్గా వివాహాలు ఈ రోజులో చెడిపోవడానికి, ఇటువంటి భిన్నాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి అంటే, ఇందాక మీకు చెప్పాను, పూర్వజన్మ దుష్కృత ఫలితం మన మీద ఉన్నంతకాలం ఇటువంటివన్నీ తప్పవు. ఎప్పుడు వివాహాలు చేసుకునేవారు? ఎప్పుడైతే స్నాతకోత్సవం జరిగేదో, గురుకులం నుంచి అబ్బాయి వచ్చేమో తండ్రిదండ్రులకు అప్పంచెప్పబడేవాడో, మీ అబ్బాయి 13 ఏళ్ళు నా గురుకులంలో ఉండి శుశ్రూష చేసి ఒక మంచివాడిగా తయారై వచ్చాడు, ఇప్పుడు వీడు వివాహానికి అర్హుడు అని చెప్పేవాడు గురువు. అప్పుడు వెళ్ళి ఏదో సంబంధం వెనక్కి అబ్బాయికి పెళ్లి చేసేవారు. వాళ్ళు సుఖంగా ఉండేవారు, ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పుడు అలా కాదు కదా. ఎప్పుడు చూసుకోవాలి భార్యాభర్తలు ఎప్పుడు చూసుకోవాలి? ఇప్పుడున్న వ్యవస్థ ఉండేది కాదు. తల్లిదండ్రులు వెళ్ళి చూసేవారు, వారు పూర్వతరం వాళ్ళు చూసేవారు. దగ్గర బంధువుల్లో బాగా పరిచయస్తుల్లో అన్ని విషయాలు తెలుసుకొని క్రోడీకరించుకొని అమ్మాయి గుణగణాలన్నింటినీ కూడా తెలుసుకొని అప్పుడు తల్లిదండ్రులు నిర్ణయించి వివాహం చేసేవారు. అప్పుడు వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు. అప్పుడు విద్య అన్నది ఆడపిల్లలకి లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళకి విద్యని మనం ఇచ్చాం. ఇప్పుడు అందరూ కూడా విద్య అందుబాటులో ఉంది. మగవాళ్ళకన్నా ఆడపిల్లలు విద్యలో ముందంజలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయంటే, వీళ్ళు పూర్వజన్మ యొక్క దుష్కృతాలని దూరం చేసుకోకుండా అమ్మాయిని చేయి పట్టుకోవడం ద్వారా వాళ్ళ మధ్య ఒడంబడిక ఉండడం. తర్వాత వివాహ ప్రక్రియ, భారత వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రపంచమంతా చూస్తుంది. ఏంటి, ఒక తాళి కట్టేస్తే 100 ఏళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండిపోతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంత పటిష్టమైన వివాహ వ్యవస్థ ఏంటి రహస్యం అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే, మనకున్న వివాహ వ్యవస్థ మనం చెడగొట్టుకుంటున్నాం. ఒక వివాహం జరిపిస్తే, ఒక కన్యాదానం చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అంటున్నారు. అలాగే వివాహం చూసినా కూడా అంతే వస్తుందని చెప్పి ఆ రాత్రి 2 గంటల ముహూర్తం పడినా అనేక మంది వచ్చి ఆ నిద్ర వస్తున్నా సరే ఓపికగా కూర్చొని వివాహం చూస్తాం అనుకుంటారు. కానీ ఎవరికి వివాహం కనిపించదు.
ఆ ముందు చాలామంది ఫోటోగ్రాఫర్స్ వీళ్ళ వలను ఇంకా వాళ్ళ పృష్ఠభాగాలు తప్ప ఇంకేం కనిపించదు. ఈ వివాహ వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చెప్పను, వైజ్ఞానిక విషయాలే ఉన్నాయి. అవునా గురుగారు? తెలిసింది కదండి. వాళ్ళిద్దరు ఎప్పుడు కలవాలి, ఎలా ఉండాలి. ఇందులో కొన్ని కుటుంబాలలో ఏం చేస్తారంటే బ్రాహ్మణ కుటుంబాలు ప్రత్యేకించి, అలాగే విశ్వబ్రాహ్మణ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయినేమో పీని మీదే తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు ఒక వెదురు బొట్టులో తీసుకొస్తారు. ఆ వెదురు బొట్టులో ముందు అమ్మాయిని కూర్చోబెడతారు. ఆ కూర్చోబెట్టే ముందు ఏం చేస్తారు, కింద ధాన్యం వేస్తారు, దానిపైన తెల్లని వస్త్రాన్ని పరుస్తారు. ఆ పైన అమ్మాయిని ఒక చిన్ముద్ర రూపంలో కూర్చోబెడతారు. ఇలా కూర్చున్నటువంటి అమ్మాయి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అమ్మాయి చేతేమో అక్కడ గౌరీ పూజ చేయించి, మేనమామేమో ఆమెను ఎత్తుకుంటూ పీరి మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తెలిసింది కదండి. ఇందులో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఏంటంటే ఈ బుట్టలో కూర్చున్న అమ్మాయి వెదురు బుట్టలు ఎందుకు కూర్చోబెట్టారు? వెదురు శుభానికి అశుభానికి సంకేతం. పాడి కడతాం దాంతోనే, పందిరి వేస్తాం దాంతోనే, కాబట్టి శుభానికి అశుభానికి పనికి వస్తుంది. అలాగే వెదురుకు ఒక లక్షణం ఉంది. ఈ చిన్న ముక్క తీసుకెళ్ళి పాతేస్తే అది పెద్ద తుప్పలా తయారవుతుంది. అంటే వంశం అనే పేరు ఉంది వెదురుకి, సంస్కృతంలో వంశం అంటాం. మన వంశాన్ని ఉద్ధరించేటువంటి అమ్మాయి అని చెప్పి మీ వంశాన్ని ఉద్ధరిస్తుందని చెప్పడం, వృద్ధి చేస్తుందని. మూడవది ఏంటి అంటే ఆ వెదురులో ఒక ఇన్స్ట్రుమెంట్ తయారవుతుంది, పినల గ్రోవి అంటాం. దాని నుంచి వచ్చే మురళి, దాని నుంచి వచ్చిన శబ్దానికి పశువులు శిశువులు అందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు సుఖంగా. ఆ శబ్దం అంత మధుమధురంగా ఉంటుంది. అలా తన మధుర వచనాలతో మీ అందరినీ కూడా లాలిస్తూ బుజ్జగిస్తూ ఉంటుంది అని ఆ వెదురుబొట్టు. అలా ఈ సంకేతాలన్నీ మేనమామ సభకి ఇస్తూ అమ్మాయిని తీసుకొచ్చి ఆ వరునికి ఎదురుగా కూర్చోబెడతాడు. ధాన్యానికి కూడా ఏమైనా ఉందా గురుగారు? ధాన్యం కింద వేస్తాం, దానిపై లక్ష్మీ స్వరూపం, ధాన్యలక్ష్మిగా. ఎందుకంటే మన వ్యవస్థ అంతా ఎలాగుండేది, పశుపోషణ, వ్యవసాయం, ఈ రెండే ముఖ్యంగా ఉండేవి. ఈ రోజు అంటే ఉద్యోగం అన్నది ఈరోజు ఒక పెద్ద మహత్తైనటువంటిది అనుకుంటే, ఆ రోజుల్లో అది చాలా నీచమైన పని, నౌకరీ చేస్తున్నాడని హీనంగా చూసేవారు యాక్చువల్గా. ఈరోజు ఉద్యోగాన్ని మనం గౌరవంగా చూస్తున్నాం. సమయం అలా మారుస్తూ ఉంటుంది, వాళ్ళ బళ్ళుపైన అవుతూ ఉంటాయి. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయము పశుపోషణ అనేది చాలా ముఖ్యం కనుక ధాన్యం వేసి ధాన్యలక్ష్మిగా ఆ వస్తున్నటువంటి అమ్మాయిని ఆహ్వానించేవారు. అలా మేనమామ తీసుకొచ్చి పెట్టేవాడు. అక్కడ ఏం చేసేవారంటే, అంతవరకు పెళ్లి కొడుకు చూశాడు అమ్మాయిని అంటే చూసి ఉండడు. అప్పుడు మధ్యలో తెరకట్టి జీలకర్ర బెల్లాన్ని ఇక్కడ ఈ సహస్రారం దగ్గర పెట్టిస్తారు. ఆ జీలకర్ర బెల్లం కూడా ఎలా అంటే అప్పుడు సన్నిపైన నూరేవారు. ఇప్పుడు నూరేటువంటి ఓపిక కూడా లేదు. సో మిక్సీలో వేసి ఆడిస్తున్నారు. అలా ఆడడం వల్ల అది ముద్దగా అవ్వదు. ఆ సన్ని మీద నూరేమనుకోండి అది జిగటగా ముద్ద అవుద్ది అనమాట. అలాగా పేస్ట్లా తయారైన దాన్ని ఉండలుగా చేసి తమలపాకులు పెట్టి ఇక్కడ పెట్టేవారు. అప్పుడు అది అంటుకుండేది. ఇప్పుడు అది అంటదు. అవును, దానికి ఒక 2 పిన్నులు ఇవన్నీ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. సరే, అది పెట్టిన తర్వాత ఏమవుతుంది, బయట నుంచి శరీరం లోపలికి ప్రవేశించినటువంటి ఋతుంబరా ప్రజ్ఞ అనేటువంటి శక్తి ఆగిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ అంటాం. అప్పుడు శరీరం పనిచేయాలి కదా. అప్పుడు సెకండరీ వ్యవస్థ శరీరంలో ఉంటూనే ఉంటుంది. అది కుండలిని. ఇక్కడి నుంచి జాగ్రత్త బయటకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి తెలుస్తుంది, భూమధ్య స్థానం వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది పైన కప్పడి ఉందని. అప్పుడు బయటకు వచ్చేయాలి కదా. అప్పుడు దగ్గరగా ఉన్న 2 రంధ్రాలు ఎన్నుక్కుంటుంది. ఆ 2 రంధ్రాలు కళ్ళు. ఎప్పుడైతే 2 కళ్ళ ద్వారా అది బయటకు వస్తుందో అప్పుడు తెరలాగేస్తాం. అప్పుడేమో 2 పాజిటివ్ ఎనర్జీస్కి వెళ్ళడం వల్ల 2 బాడీస్ ఇన్ఫినిట్ అయిపోతాయి. ఇంకేం ఉండవు. ఎదురుగా కూర్చునేవాడు సర్వం నా భర్త, ఎదురుగా కూర్చున్నదే సర్వస్వం నా భార్య అని వాళ్ళిద్దరి మనస్సులో. అలా 2 మనస్సులు ఒకటైనప్పుడు వాళ్ళని ఏకం చేసే ప్రక్రియ, దాన్ని ఫోటోగ్రాఫర్స్ వల్ల వాటి వల్ల డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటున్నాం. తెలిసింది కదండి. అంటే మన వ్యవస్థని మనం చేతులారా చెడగొట్టుకుంటున్నాం. తెలిసిందండి. మనం ఒక వివాహ వ్యవస్థ కరెక్ట్గా చేయగలిగితే, పూర్వం ఉన్న సిద్ధాంతాల ప్రకారంగా అంటే డీజేస్కి, ప్రొఫెషన్స్కి వాటికి ఇచ్చే ప్రాధాన్యత పెళ్లి మంత్రాలకి అక్కడ తంతుకి మనం ఇవ్వటం లేదు. చాలా ఆలస్యంగా వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరు టైం చూపిస్తూ ఉంటాడు, సార్ టైం అయిపోతుంది మాంగళ్య ధారణ అని. కానీ మంత్రాలు చదవాలి కదా. కాబట్టి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింపుల్గా చేసుకున్న మినిమం వివాహ క్రతువు 4 అవర్స్ కన్నా తక్కువ అవ్వదు. కానీ 1 అవర్లో మొత్తం అంతా తేల్చేస్తున్నారు. ఎక్కడవుతుందండి ఇదంతా? కాబట్టి వివాహ వ్యవస్థని పటిష్టం చేయాలి.
చేస్తే ఈ విడాకులు అనేవి తగ్గుతాయి. మంత్రాలకు అంత బలం ఉంది, లేదని ఏం కాదు. పెళ్లి మంత్రాలలో ఉన్నటువంటి పెళ్లి మంత్రాలలో మనకు చాలా విధానాలు ఉన్నాయండి. ఒక పెళ్లి చేసేటివే కాదు, పెళ్లి చేసిన మరొక రోజు నుంచి అబ్బాయి చేసేటువంటి పనులు ఏంటి చేయాలి అది కూడా చెప్తారు వాళ్ళు. పెళ్లినాటి ప్రమాణాలుగా చెప్తారు. ఏంటంటే నేను గడించే ధనాన్ని ఏ విధంగా నేను ఖర్చు పెడతాను అది కూడా ప్రమాణం చేయిస్తారు. అమ్మాయి ఏ విధంగా నడుచుకోవాలి అది కూడా ప్రమాణం చేయిస్తారు. ఇలా చేయించడం ద్వారా ఏంటంటే ఒకసారి గుర్తు చేయటం. ఏదైనా విషయం ఉంటుంది, మనం గుర్తు చేస్తే అది కాస్త వ్యవహారంలోకి వస్తుంది. తెలిసే ఉంటుంది మీకు, కానీ గుర్తు చేసాం అనుకోండి, చేయాలి ఆయన గుర్తు చేశారు అన్నటువంటి ఒక భావన వస్తుంది. అది చేయవలసింది కూడా పురోహితులే, తెలిసిన కదండి అది విషయం. అంటే ఈ వివాహాల ఆలస్యం అవడం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయి ఈ వివాహం లేట్ అవుతుందండి అండి. దేని గురించి అంటారు ఇవన్నీనండి? అంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు వివాహం చేయాలో, ఎప్పుడు సంతానాన్ని ఇవ్వాలో అన్నీ ఇచ్చాడు. ఆ విధంగా మనం ఒకప్పుడు ఏంటంటే ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా వాళ్ళు కౌలిక వృత్తిలో ఉండేవారు. వ్యవసాయము, పశుపోషణ ముందు తీసుకున్నాం కదా, అవి ఇంట్లో అనాదిగా వస్తున్నటువంటి విషయాలు అనమాట. ఇతను ప్రత్యేకించి ఒక దగ్గర ఉద్యోగం వెళ్ళి ఇంత డబ్బులు గడించాలని ఉండేది కాదు. తండ్రి చేస్తున్న పనినే అందులో సహాయం చేస్తే వీడు ఏదో పని చేస్తున్నట్టు లెక్క. కాబట్టి వాడు వివాహానికి అర్హుడైపోయాడు. కానీ ఇప్పుడు అడగలేదు కదా, కొన్ని లక్షల ప్యాకేజ్ ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు, దానివల్ల వివాహం అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ సిస్టమే మన ఆలస్యం వివాహం అవ్వడానికి ఒక కారణం. అబ్బాయి యొక్క స్థితిగతులు, వెనకున్న సంపద ఏంటి, చేస్తున్న ఉద్యోగం ఏంటి, నన్ను ఏ విధంగా సుఖపెట్టగలడు, ఇవన్నీ కూడా అమ్మాయిలు కూడా బ్యారేజ్ వేసుకోవడం వలన అబ్బాయిలుగా ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి. అంటే మన జాతక చక్కెర ప్రకారం కళ్యాణ గడియాలు అని ఒకటి ఉంటాయి కదండి, మరి వాటి వల్ల ఆటోమేటిక్గా అవుదా? చాలా కొంచెం గమ్మత్తైన ప్రశ్న అండి ఇది. ఇక్కడ ఈ భూభాగం మీద పర్టికులర్గా భారతదేశంలో ఏది జరిగినా గ్రహస్థితి అనే కారణం, ఇంకా మాట్లాడడానికి అయితే లేదు. అటు సంవిధానంలో మార్పులు వచ్చినా, ఇటు ప్రభుత్వాలు పడిపోయినా, కొత్త ప్రభుత్వాలు వచ్చినా, ఎక్కడ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసినా గ్రహస్థితే కారణం కదండి. ఆ గ్రహస్థితి కారణం వల్ల అమ్మాయిలు ఏజ్ ఒకప్పుడు ఎప్పుడు చేసేవారు పెళ్ళిళ్ళు? 18 ఏళ్ళు వస్తే చేసేవారు. ఇప్పుడు 21 ఏళ్ళు వస్తే చేయడానికి వీల్లేదు. సంవిధానం నిర్ణయించింది. ఎలా నిర్ణయించింది? దానికి గ్రహస్థితే కారణం. జనాభా పెరిగిపోతుంది, దాన్ని అరికట్టాలి, ఆలోచనలు చేసాం. ఆలోచనలు చేయడానికి కూడా గ్రహస్థితే కారణం. అర్థమైంది కదండి. అక్కడ వాడినటువంటి ఆ సందేశం కిందకి మనదేలి ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ని ఎరుపు రంగు పూసేసి మనం ఫ్యామిలీ ప్లాన్ చిత్రంగా ఇచ్చాం. తెలిసింది కదా. ఇందులో కూడా మనకి ఆధ్యాత్మిక స్వరూపం ఉంది. కిందకి మనదేలి ఉన్న ట్రయాంగిల్ స్త్రీ, మీదకి మనదేలి ఉన్న ట్రయాంగిల్ పురుషుడు. కాబట్టి ఇక్కడ స్త్రీ 2 సంతానాల తర్వాతను డేంజరస్ అనేటువంటి ఒక సందేశాన్ని మనకి ఇచ్చారు. ప్రతిదానికి కూడా గ్రహస్థితే కారణం. కాబట్టి గ్రహస్థితి ఏ సమయంలో ఎలాగా మానవుల మీద పనిచేస్తూ ఉంటుందో ఆ విధంగా అవన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. అంటే కానీ వీళ్ళు పుట్టినటువంటి జాతక రీత్యా జాతకంలో ఉంటుంది తప్పకుండా, ఆలస్య వివాహం ఉంటుంది, లేకుండా ఉండదు. తెలిసినండి. 1 గోచారం, 2 జాతక చక్రం పుట్టినప్పుడు ఏంటంటే గ్రహస్థితి ఉందో దాని మూలంగా వివాహాల ప్రక్రియ అన్నది మనం పరిగణలో తీసుకొని చెప్పాలి. అలాగే చెప్తూ ఉంటాం. తెలిసింది కదండి. ఆలస్య వివాహాలు అవ్వడానికి కూడా గ్రహస్థితే కారణం. ఎర్లీ మ్యారేజ్ కూడా ఎర్లీ మ్యారేజ్ అని ఉంటుంది అందులో. ఎర్లీ మ్యారేజ్ అనగానే 14 ఏళ్ళు వివాహం అవుతుంది చెప్పలేము, ఎప్పుడు చెప్పకూడదు కూడా. ఎందుకంటే ప్రతి జ్యోతిష్యుడు కూడా మన తాలూకు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. అర్థమైంది కదండి. బహుసంతాన యోగం ఉంటుంది, అలాగే 4-5 సంతానం ఉంటుంది చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి మారింది. తాను ఒకవేళ ఎక్కువ సంతానం అయితే పడే ఇబ్బందులు ఏంటో తనకు తెలుసు కనుక ఆయన కూడా ఒక సంతానానికో 2 సంతానాలకో పరిమితం అయిపోతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే గ్రహాల యొక్క చలనం, వాటి యొక్క రేసెస్ మన మీద పడడంలో మనిషిలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. అందుకనే గ్రహాలను తప్పించేసి నేనేదో చేసేస్తాను అనుకుంటే చాలా పొరపాటు. అంటే ఇప్పుడు గణాలు కలవకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటారు. గణములు అన్న మాట ఇది చాలా పాతకాలపు మాట ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే భారతదేశంలో ఒక గొప్ప అలవాటు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీలతో వివాహాలు జరిగే ఒక ప్రక్రియ ఉండేది. అప్పుడు ఈ గణ పరిశీలన అవసరం వచ్చేది. ఇప్పుడు అలగలేదు. ఎన్ని మాట్లాడుకుంటూ ఉన్నా మన జాతిలో మనం చేసుకుంటున్నాం, మన ఊరికి దగ్గరలో, మన రాష్ట్రంలో, మన దేశంలో చేసుకుంటున్నాం. విదేశాలకి వెళ్ళి చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు 1, 2, 3, 10 ఇలా సంఖ్యల్లో ఉంటాయి.
కానీ వందల వేలలో కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఘనపరిశీలన అన్నది అంత అవసరం లేదన్నది నా ఉద్దేశం. అంటే దానివలన ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఏంటంటే ఒక్కోసారి చూడండి, రాక్షగణం, మానుషగణం, దేవగణం అంటాం. ఈ భారతదేశంలో ఎవరు పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా అది మానవుడే తప్ప రాక్షసుడు కాడు, దేవుడు కాలేదు, దైవము కాలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని ఒక్కొక్కప్పుడు మంచి సంబంధాలను కూడా మనం పోగొట్టుకుంటున్నాం. తెలిసింది కదా. అందుకనే ఇప్పుడు చూడండి, ఎవరు ఏ జాతక పరిశీలన చేయకుండా వివాహం చేసుకునే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అర్జునుడు ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు కానీ, రాముడు సీతను తీసుకొచ్చినప్పుడు కానీ ఏ జాతక పరిశీలన జరగలేదు. అయినా వాళ్ళు చరిత్రలో వాళ్ళు పూజనీయులుగా మారారు, ఆరాధ్య దైవాలుగా మారారు. ఉన్నది ఏంటంటే మనం అక్కడున్న వ్యవస్థని గౌరవించుతూ ముందు పోవాలండి. అంతే తప్ప ఆలస్యంగా వివాహమైనా, ముందు వివాహమైనా వ్యవస్థ బాగులేనప్పుడు ఇవేవి సక్రమంగా ఉండవు. అంటే ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిహారాలు అందిస్తారు గురుగారు? అంటే వివాహం జరగడానికి అనేక రకాల పరిహారాలు ఉంటాయి. కుజదోషం ఉందా, లేకపోతే శుక్రుడు కుజుడు ఉన్న స్థానాలు బట్టి వాటికి కొన్ని పరిహారాలు చెబుతూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటారు. దానివల్లనేమో వెంటనే వివాహం జరిగే ఒక అవస్థ ఉంటుంది. ప్రతిదానికి భగవత్ సహకారం కావాలండి. మనం ఇక్కడ భూమి మీద మానవులుగా జీవించినప్పుడు మానవుడి యొక్క ప్రథమ లక్షణం అవుతుంది దైవాధీనంలో ఉండడం, దైవం యొక్క ఆధీనంలో ఉండడం. ఆయన ఆధీనంలో ఎవరు ఉంటారో వాళ్ళని రక్షించేవాడు భగవంతుడే, ఏ కోరికైనా. అందుకనే గీతలో చాలా ప్రస్ఫుటంగా చెప్తాడు, అనన్యా చింతయంతో మాం యోజనా పర్యుపాసతే తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. నేను చూస్తున్నాను అనలేదు భగవంతుడు, నేను మోస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన మోస్తున్నప్పుడు అది ఎంత బరువు ఉంది, ఈ మొత్తం లాగగలడా లేదా, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం లేదు. మనం ఆ దిశలో ఆలోచిస్తున్నాం. ఆ దిశలో ఆలోచించడం వలన మనం కోరిని కష్టాలను తెచ్చుకుంటాం. భగవంతుడు స్వయంగా చెప్పాడు, నేను మీ కష్టకాలు నేను మోస్తున్నాను, మీరు ప్రాపర్గా నా తాలూకా పాదాలపైన మీ యొక్క భావన ఉంచండి అని చెప్పాడు. మనం అలా చేయకుండా ఒక ట్రైన్ వెళ్తుంది, మొత్తం ఈ 18 కంపార్ట్మెంట్స్ని ఒక ఇంజిన్ లాగుతూ ఉంటుంది. అందులో కూర్చున్న ప్యాసింజర్కి ఏమో కనికరం వచ్చింది, అరే ఈ ట్రైన్ ఏమో నన్ను లాగుతుంది, నా లగేజ్ని కూడా లాగుతుందని చెప్పి ఆ షూట్ కేసు తీసి తన బుర్రమే పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు కూడా ఆ షూట్ కేసుని తనని ఆ ట్రైనే లాగుతూ ఉంది. ఎక్స్ట్రా ఏం జరిగింది ఇక్కడ, తన తల నొప్పి పెట్టింది, ఇది బరువు పెరిగింది. ఇప్పుడు మానవుడు చేస్తున్న పని అదే కృష్ణండి. అందుకోసం భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే సద్గురు యొక్క ఆశ్రయం తీసుకుంటే మనకి ఇలాంటి విషయాల్లో కొంతవరకు జ్ఞానాన్ని వాళ్ళు ప్రబోధిస్తారు. అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉన్నవాడు గురువు కావాలి. అటువంటి వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నారు. వాళ్ళని చేరుకోవడం కూడా మన కష్టమే తెలిసింది కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మంచి గురువు ఉన్నాడు అనుకోండి, ఆయన సాధారణ వ్యక్తికి అందుబాటులో లేకుండా పోతున్నాడు. ఆయన ఆశ్రయించాలనుకునేసరికి ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా ధనిక వర్గం చేరిపోతుంది. సాధారణ మానవుడికి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా పోతున్నాడు. కాబట్టి మనం సద్గురువుని పొందలేకపోతున్నాం. అంటే ఇప్పుడు గురువు అంటే ఎక్కడికి వెళ్ళాలి, గురువు వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళాలా, లేకపోతే గురువే శిష్యుని వెనుక్కుంటూ వస్తాడా? ఇది మనం అనుకోవాల్సిన ప్రశ్న, వేసుకోవాల్సిన ప్రశ్న. పూర్వకాలంలో గురువులే శిష్యుల్ని వెనుక్కుంటూ వచ్చేవారు, వాళ్ళు ఉత్తమోత్తమైన స్థితులకు చేరుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. శిష్యుడు ఎన్నుకుంటున్నాడు గురువుని, ఈ టీచర్ అయితే బాగా చెప్తాడు, ఇన్ని పట్టుకోవాలి. కాలేజీల్లో కూడా అలాగే ఉంది ఇప్పుడు, మాకు ఈ టీచర్ కావాలని. కాబట్టి వ్యవస్థలో కొన్ని చాలా వరకు మార్పులు అంటే విపరీత దిశలో పయనిస్తున్నాయి. గురుగారు, అంటే ఈ పర్వదినాలకి సంబంధించి ఏదైనా ఒకటి చెప్పండి గురు. అంటే మనకి ఎన్నో రకాల పండుగలు ఇవన్నీ కూడా ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పులు బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే చెప్పినవే పర్వాలి. అర్థమైంది కదండి. ముందు వస్తుంది వర్షాకాలం, అప్పుడు కావాల్సిన వస్తువులు ఏంటి, ఆ తర్వాత వస్తున్నటువంటి శీతాకాలం, అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అప్పుడు ఎటువంటి పిండి పదార్థాలు తినాలి, శరీరానికి వేడి కావాలి, వర్షం వస్తుంది, అప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కావాలి, కాబట్టి పిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా అప్పాలని అవన్నీ. ఇలా ఇక వ్యవస్థలో వండిన వంటలు ఆ పర్వాలకి మధ్యలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని వాళ్ళు అవలంబించారు. అంటే మనం
భగవంతుడు మనల్ని మోస్తున్నాడు అని మీరు ఇందాక అన్నప్పుడల్లా నాకు ఇది గుర్తు వస్తుంది. అసలు ఈ దేవాలయ వ్యవస్థ, అసలు దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి దేవాలయ వ్యవస్థ వీటి గురించి అంటే దేవాలయాలు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ పిల్లలకి కలిగినటువంటి భావన ఏంటి అంటే అక్కడ ఏదో ఒక అద్భుత శక్తి ఉంది, అది అక్కడికి వెళ్తే మనం మార్చేస్తుంది అనే ఒక భావననేమో తయారు చేస్తున్నాం. కొన్ని మందిరాలేమో అవేంటంటే ప్లెజర్ ట్రిప్స్గా మారిపోయాయి. ఆహ్లాదంగా అక్కడ 4-5 రోజులు విహారయాత్ర చేసుకొచ్చినట్లుగా మారాయి. కానీ నిజానికి దేవాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ కూర్చొని విషయాలపైన చర్చించి భక్తులకి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని అందుకునే స్థితిలో మానవుడు లేడు. సంఖ్య పెరిగింది. ఒక దర్శనం మా భగవంతుడు రావడానికే 40 గంటలు పట్టినప్పుడు ఇంకెక్కడ ఉంటుందో అప్పుడు విసిగిపోయి ఉంటాడు. ఇంకేం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ గాలి గోపురము, ధ్వజస్తంభము ఇవన్నీ ఏంటంటే ఇదేంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తిని ఒక దగ్గర నిక్షిప్తం చేయాలి అంటే దానికి ఆగమ శాస్త్రంలో శాస్త్రం ఉంది, వాస్తుశాస్త్రంలో భాగం. అది దేవాలయ నిర్మాణానికి వాడబడతారు. ఆ విధంగా గాలిగోపురం ఎత్తు నిర్ణయమైంది. అంటే మెయిన్ ఆలయం తాలూకా ఎత్తు నుంచి మీరు కిందకి దిగుతారు గాలిగోపురం దీని వరకు, అక్కడి నుంచి పైకి వెళ్తుంది. అంటే ముందు ఇక్కడ బలిపీఠం అని ఉంటుంది. ఈ బలిపీఠంకి వచ్చినప్పటికీ ఈ వ్యవస్థ స్లాంటింగ్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్ని అడుగుల దూరంలో గోపురం ఉండాలో అది నిర్ణయం అవుతుంది. అది గాలిగోపురం నిర్ణయం అవుతుంది. ఇదంతా ఒక ఆగమ శాస్త్ర లోపంలో ఉన్నది. దీనివల్ల ఏంటవుతుంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తిని మనం ఏ విధంగా ఇక్కడ నిక్షిప్తం చేయగలం అనేటువంటి ఒక ప్రయత్నం. అది 100% యాక్సెప్టబుల్. అది అందులో ఒక విషయం తెలియని దానికోసం మనం అనవసరంగా ఇది లేదు అని చెప్పడం అన్నది చాలా తప్పది. అంటే ఈ గర్భాలయం అని పెట్టడము లేదా ఈ ఆలయం ఇట్లా పెట్టడం అంటే మామూలు బయట పెట్టచ్చు కదా దేవుడిని. అలా అని కాదు. ఇప్పుడు ఆలయాలు ఎలా ఉంటాయి, ఒక పిరమిడ్స్లా ఉంటాయి. అంతరిక్షంలో వ్యాపించిన శక్తిని కేంద్రీకరింపజేసి చేయడం ఒక ప్రక్రియ. ఆ కేంద్రీకరింపజేస్తేనే మీకు శక్తి పెరుగుతుంది. ఇప్పుడు సూర్యుని కాంతి ఉంది, అది వెదజల్లినప్పుడు అందరికీ తాపం అంటే తెలుస్తుంది, కానీ అది ఎవరి శరీరాన్ని కాల్చేదు. దాన్ని ఒక భూతద్దం పట్టుకున్న కాగితం మీద వేసామనుకోండి, కేంద్రీకరింపజేస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. అంటే ఏదైనా ఒక శక్తిని మనం కేంద్రీకరింపజేస్తే అది ప్రబలమైన శక్తిగా మారుతుంది. ఈవెన్ మీ ఆలోచన అయినా సరే, ఒక ఆలోచన అయినా సరే మనం పర్టికులర్ ఒక్క విషయం మీదే కేంద్రీకరింపజేసామనుకోండి, తప్పకుండా ఆ కార్యం సఫలీకృతం అవుతుంది. మనం రకరకాల విషయాలు పజ్జీ థింకింగ్ చేసామనుకోండి, ఏ కార్యం అవ్వదు, కానీ మనం ఇబ్బంది పడ్డమే తప్పిస్తే. కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థ కూడా అంటే విశ్వవ్యాప్తమైనటువంటి శక్తిని ఒక దగ్గర కేంద్రీకృతం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇది కంప్లీట్గా వాస్తు దేవాలయ వాస్తుకు సంబంధించి ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటిది. అక్కడ జరిగే మంత్రోచ్చారణలతో వీటితోని ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చూడండి, దేవాలయం గర్భగుడిలో మంత్రోచ్చారణ చేసినప్పుడు మీకు చెవులకు వినిపించే విధానం, అదే బయట ఓపెన్ ఏరియాలు చేసిన విధానానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీరు ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, లేదా ఇంకొక ఆలయానికి వెళ్ళండి, అక్కడ దర్శనం చేసుకోండి అని చెప్తుంటారు కదా. అంటే దీనికి దానికి ఇంటర్లింక్ ఎట్లా ఉంటుందని? అంటే ఇప్పుడు ఇంట్లో సాధన చేస్తే కూడా సాధన అవుతుంది. ఇంటికి మించిన దేవాలయం లేదు. ఇప్పుడు ఇంట్లో పెట్టే విగ్రహంలో మీరు భగవంతుని చూడలేదనుకోండి, మీరు ఎక్కడ తిరిగినా భగవంతుడు కనిపించడు. అర్థమైంది కదండి. అంటే దేవాలయంలో ఏంటంటే అక్కడ ఏ విగ్రహం అయితే పెట్టి ఉంటామో ఆ విగ్రహానికి అంతరిక్షం నుంచి వచ్చే శక్తి ఆ విగ్రహంలో నిబిడీకృతం అవుతుంది. ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. ఒక అరగంట క్రితం వరకు అంటే చూద్దాం, దేవాలయంలో విగ్రహం తయారైనప్పుడు ఆ శిల యొక్క పూర్వస్థితిలోకి వెళ్తే ఎక్కడ రోడ్ సైడ్ ఎక్కడో పడి ఉంటుంది, కొండలో గుట్టలో. దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇది ఏకశిల బాగుందని చెప్పి దానికి చిత్రకారుడు ఒక రూపంగా మారుస్తాడు. ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క యంత్రస్థాపన చేసి ఆ పైన విగ్రహాన్ని పెట్టి ఇంకా పూజలు మొదలవుతాయి. అక్కడి నుంచి విగ్రహం మనకి అన్ని వరాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ విగ్రహం ఇస్తుందా అంటే ఈ విగ్రహం కన్నా మీ భావన ఇస్తుంది. మీరు వెళ్ళే భావన, మీరు ఆ విగ్రహం మీద నిలిపే భావన, ఈ రెండు మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాయి. కానీ మన యద్భావం తద్భవతి, మీ భావం వల్లనే మీరు పొందుతారు తప్ప ఇంకా దేనివల్ల కాదు. ఆ భావం పొందడానికి ఒక నిలకడమైన, నిర్మలమైన, నిశ్చలమైన వాతావరణం కావాలి. ఆ వాతావరణం మీకు కోవిల్లో
అక్కడ ఉన్నటువంటి వాస్తుపరంగా మీకు లభిస్తుంది. అందుకోసమనే భావనని ఒక దగ్గర మీరు నిశ్చలంగా ఉంచడానికి అనువైనటువంటి వాతావరణం ప్రకారంగా నిర్మించబడింది దేవాలయం. కాబట్టి దేవాలయానికి వెళ్ళడం ఒక సాంప్రదాయం. అదే మంత్రాన్ని ఇంట్లో కూడా చేయవచ్చు. కానీ దీనికి ఏంటంటే నిర్దిష్టమైన సమయం, నిర్దిష్టమైన స్థలం, ఈ రెండు ముఖ్య అవసరం. ఏదైనా ఒక మంత్రం తీసుకొని అనుష్ఠానం చేస్తే, అనుష్ఠానం ఒక 10 మాలలు జపించారు, 5 మాలలు జపించారు. జపించిన తర్వాత ఆయన లేచిపోతాడు. అసలు తను ఏమనుకుంటాడు, ఇక్కడ నేను లేచిపోయి వెళ్ళిపోయాను. కానీ నా సూక్ష్మ శరీరం ఇక్కడ 24 గంటలు ఉంటుంది. నేను మళ్ళా రేపు ఈ రోజు ప్రారంభించిన సమయంతోనే రేపుగా మళ్ళా మంత్రజపం ఆరంభించామనుకోండి, నిన్న 108 చేశాను, ఇవాళ 108 10 216 అవుతుంది. లేదు నిన్న 7 గంటలు చేసి ఇవాళ 8 గంటలు ప్రారంభించాను, నిన్నటిదే ఈవేళదే. కాబట్టి సమయం, స్థలం రెండు కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ భారతావని యొక్క మంచి కోరి కొన్ని వందల మంది ఋషులు హిమాలయాల్లో బ్రహ్మకాలంలో, బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళ జపతపాదులు చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా మానవుడు ఉత్తర దిశగా కూర్చొని చేసినా ఆ ఫలితాన్ని చాలా ఎక్కువగా పొందవచ్చు. కాబట్టి ఇంట్లో చేయనియండి, మందిరానికి వెళ్ళనియండి, అక్కడున్న భావనే ప్రధానం. భావం కరెక్ట్గా లేదు, మనం ఇక్కడ జపం కూర్చుంటాం, ఎక్కడెక్కడో ఆలోచిస్తాం, ఫలితాన్ని పొందుతామంటే పొందాం. ఆ నిశ్చలత్వం రావడానికి, ఒక దగ్గర మీ మనస్సుని కేంద్రీకృతం చేయడానికి ఒక అనువైన స్థలం దేవాలయం. అది ఇంట్లో కూడా మీరు ఆ విధమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. ఇంటికన్నా 10,000 స్థలం అయితే లేదు. అంటే హిమాలయాల్లో ఇప్పటికీ మన కోసం చేస్తున్నారనేది ఉందండి అని వినికిడి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం కళ్ళతో చూడకపోయినా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎలాగ అనుకూలిస్తుందని ఇందాక చెప్పేటప్పుడు నేను మధ్యలో ఇంకో దుక్కు వెళ్ళాను. వేళ్ళు ధరించడం వల్ల పోతుంది, రత్నధారణ వల్ల మంచి జరుగుతుంది. ఆ గ్రహం ఇష్టపడినటువంటి మంత్రజపం వల్ల కూడా మనం లాభాన్ని పొందుతాం. అది కాకుండా సత్పురుషులు, సజ్జనులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, ఋషులు, సన్యాసులు, అవధూతలు ఇవందరూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా మన నగరానికి వచ్చినప్పుడు కానీ, మన ఊళ్ళోకి వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గరికి ఇంటికి తెప్పించుకోవడం కాదు గొప్పతనం. వాళ్ళని మళ్ళీ అపవిత్రం చేయకూడదు. మన ఇంట్లో అటువంటి వ్యవస్థ ఉంటుందో లేదో మనకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడంలో కూడా మనం తరిస్తామన్నది వాస్తవం. అయితే ఇక్కడ మనిషి ఏం చేస్తాడంటే, మానవుడికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. అది సన్మార్గం వైపు నడిపించకుండా విమర్శనాత్మకంగా నడిపిస్తూ ఉంటాడు. అసలు ఇక్కడే మనిషి తన యొక్క నిజత్వాన్ని కోల్పోతున్నాడు. ఎప్పుడు సన్యాసులకి, యోగులకి, మహర్షులకి, అవధూతలైతే భగవంతుడి చేతి పంపించబడతారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ సన్యాసులు, ఋషులు వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, ముఖ్యంగా సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ ముగ్గురు అవస్థ ఎలా ఉంటుందంటే, వీళ్ళు చిన్నప్పుడు అనేకమైన తప్పులు చేసి ఉండొచ్చు. కాలక్రమేణా వాళ్ళలో పరివర్తన వచ్చి ఒక సద్గురుని ఆశ్రయించి కొంత సాధన చేసి ఒక మఠాధిపతి అవ్వచ్చు. మఠాధిపతి అయిన తర్వాత ఆ పూర్వ వ్యవస్థ కోసం మనం ప్రశ్నించకూడదు. నేను చిన్నప్పుడు చాలా పెంగితనం చేసి ఉండొచ్చు. కాలక్రమేణా మనుషుల యొక్క ఆశీర్వచనం వల్ల ఒక స్థితికి మనం చేరవచ్చు. కాబట్టి నా పూర్వ వ్యవస్థను నేను నెమరు వేసుకుంటూ మంచివాడిని అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ పై వాళ్ళు ఎప్పుడైనా సరే నా అవసరం వచ్చినప్పుడు నా పూర్వ వ్యవస్థ వాళ్ళకి సంబంధం ఉండకూడదు. ఉంటే నేను చేయగల మంచిని కూడా కోల్పోతారు. అంతే మరేంటి, అంతే కదండి. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, రామాయణం రాశారు. వాల్మీకి పూర్వ చరిత్ర ఏంటి? రత్నాకరుడు అనేటువంటి పోయేవాడు దొంగ. ఆయన రాసినటువంటి రామాయణాన్ని మహాకావ్యంగా మనం ఇప్పుడు గుర్తిస్తున్నామా? అప్పుడు వాల్మీకి యొక్క పూర్వ చరిత్రతో మన సంబంధం ఉండదే. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే చింతనతో మనం ఉంటే, ఎదుటి మనుషుల దుర్గుణాలు వెతుకుతూ ఉంటే ఇంకా మంచి మనకు కనిపించదు. ఇది మానవుడి యొక్క సర్వసాధారణ లక్షణం అండి. బంగారం తీసుకుందాం. బంగారాన్ని ఒక కంసాలి దగ్గర తీసుకెళ్ళి ఇది మంచిదా కాదా చూడమంటే ఆయన గీటు పెడతాడు. దాన్ని గీటు పెట్టి ఏం చెప్తాడు? అసలు అనాపరక రామే అంటాడు. కానీ అందులో 14 అణాల పరక బంగారం ఉంది, మంచిది. అది చెప్పాడు. అసలు బాబు నువ్వు తెచ్చిన బంగారంలో 14 అణాల పరక మంచి బంగారం ఉందని చెప్పాడు అనుకోండి, బాగుంటుంది. కానీ ఆయన ఏమంటాడు? అనాపరక రామే అంటాడు. మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఉన్న దుర్గుణాన్ని వెతకడం. అక్కడే మనం నీరసించిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటంటే ఆయనలో ఉన్న మంచిని స్వీకరించండి, చెడుతో మీకేం పని. ఈ ముహూర్త బలం ఎలా ఉంటుంది గురుగారు? ముహూర్త బలం అన్నది ఏంటి అంటే మిమ్మల్ని తయారు చేయటం. ఒక మనిషి ఒక కార్యం చేయడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో
ఆయన కార్యోన్ముఖుడు చేయాలి అంటే ఆయన మనస్సుని ఆ వైపు నడిపించాలి. పటిష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ మీద మన మనసు నిలిపామనుకోండి, ఇప్పుడే చెప్పుకున్నాం కేంద్రీకరించబడితే బలం పెరుగుతుందని. మనం ఒక ముహూర్తం ఇచ్చాం, అక్కడికున్న గ్రహస్థితి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నప్పుడు మీరు చేసే కార్యక్రమానికి ఊపు అందుతుంది, ఒక బలం చేకూరుతుంది. ముహూర్తం అవసరమే. అంటే ఇప్పుడు విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు, అన్నప్రాసన ఇట్లాంటప్పుడు కూడా ముహూర్తాలు పెడుతున్నారు కదా. తప్పకుండా అవసరం. కానీ మాతృభాష నేర్పడం అన్నది ముఖ్యం. ఎందుకంటే మాతృభాషతో బీజాక్షరాల యొక్క స్థితి అక్కడ అక్షరాభ్యాసం చేస్తున్న వాడికి లభిస్తుంది. అవేంటంటే మాతృభాష అంటేనే మనకు అర్థమైంది, తల్లి గర్భంలో శిశువు విన్న భాష. అది హిందీ కావచ్చు, మరే భాష కావచ్చు, తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది తల్లి గర్భంలో ఉండేటప్పుడు వాడు ఏది విండి ఉంటాడో ఆ భాషకి అలవాటు పడతాడు. ఆ భాషలో ఆయనకి ఏదైనా బోధిస్తే వేగంగా అది ఆయనకి మస్తిష్కంలోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కొన్నాళ్ళు గమనించండి, ఇప్పుడున్న పిల్లలకి తన మాతృభాష కన్నా ఇంగ్లీష్ భాష వేగంగా వచ్చేస్తుంది. ఎందుకో తెలుసండి, ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇంగ్లీష్లో చాలా చిత్రాలు చూడటం, ఇవన్నీ కారణాలు. ఇలాగా వాళ్ళకి పరివర్తనం అంటే ప్రీనాటల్ ఎడ్యుకేషన్ చాలా బలమైందండి. తల్లి గర్భంలో శిశువు ఉండగా ఏది వింటాడో అది ఆయనకి ఒక విద్యాబోధనగా ఉంటుంది. తెలిసిన కదండి. అందుకోసం తల్లి గర్భం ఉండేటప్పుడు పూర్వం మన ఇంట్లో ఉన్న ముసలమ్మలు ఏం చేసేవారంటే వాళ్ళకి అనేకమైన పురాణ గాథలు వినిపించేవారు, చిన్న చిన్న కథల రూపంలో. ఆ వినిపించడంలో ఆ గర్భంలో ఉన్న శిశువు వినేది అన్నమాట. విని ఆ వైపు ఆయన జీవితం మార్చుకునేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. టీవీ సీరియల్స్, తర్వాత హర్రర్ పిక్చర్స్ ఇవే చూస్తున్నారు. అప్పుడు తినే ఆహారం కూడా సాత్విక ఆహారం తినడం ఇవన్నీ ఉండేవి. మనం ఇప్పుడు మాంసాహారం అధికంగా తినడం. ఈ ఏళ్ళనాటి శని అంటే ఏంటి గురుగారు అసలు? ఇది చూడండి, ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇది రాకపోయినా చాలా ప్రమాదం. ఏళ్ళనాటి శని వచ్చేటప్పుడు శనికి అందరూ కూడా జడుస్తారు ఏంటంటే ఆయన ఇబ్బందులు పెడతాడని. ఇబ్బందులు ఎందుకు పెడతారండి? మనం చేసినటువంటి పాపాలని ఇక్కడ పరిహారం చేస్తున్నప్పుడు ఆ ఇబ్బందులని మనకు ఎదురవుతుంది. శని యొక్క లక్షణం ఏంటి? మనం చేసిన పాపాలను బట్టి ఇక్కడ శిక్ష విధించి అక్కడ తుడిచేస్తాడు ఆ పాపాలని. మిగతా గ్రహాలు మనకు శిక్షణ ఇస్తాయి. రాహు ఇస్తాడు, అదే శనివత్ రాహు. కానీ ఆయన తొడ్డు ఎంతసేపు మనకు కష్టపెట్టడమే. శని అలా కాదు. అక్కడ ఈ పాపం చేశాడు, ఇక్కడ ఈ శిక్ష విధించాడు. తన లోపాన్ని ఇచ్చాడు, ఆర్థికంగా లేకపోతే శారీరకంగా ఇబ్బందిని ఇచ్చాడు, పిల్లల మూలకంగా ఇబ్బందిని ఇచ్చాడు, ఏదో ఒక ఇబ్బంది వల్లను మనకి కష్టపెట్టిస్తాడు. కానీ అక్కడ దోషం పోయింది. మళ్ళీ మరజన్మ ఎత్తినప్పటికీ మరి ఆ దోషం వల్ల శిక్ష పడే అవకాశం ఉండదు. శని ఒక ధర్మపరాయణుడు. అసలు సూర్యపుత్రుడు. సూర్యుడికి 2 పుత్రులు, ఛాయాదేవి కొడుకులు వీళ్ళిద్దరు. ఒక ఆయన యమధర్మరాజు, ఒక ఆయనేమో శనీశ్వర భగవానుడు. విశ్వకర్మ యొక్క మనవాళ్ళు వీళ్ళు. ఇద్దరు కూడా ధర్మపరాయణులే. కృష్ణండి, కోట్లాధిపతి మిలియనీర్ అయినా ఒక్క సెకండ్ ఆగమన్నా ఆగడెముడు, తీసుకువెళ్ళిపోతాడు అసలు. అదేవిధంగా శని మీకు ధనవంతుడా పేదవాడా ఏమీ సంబంధం లేదు. పైగా శనిని ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఈయన ఆధిపత్యం వహిస్తాడని చెప్తారు. కాబట్టి శని ఒక పీరియడ్ రాకపోతే ఎంత ప్రమాదం అంటే మనిషి మరొక 30 ఏళ్ళు, అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి బయలుదేరి అదే రాశిలోకి రావడానికి 30 ఏళ్ళ సమయం పడుతుంది. ఈ 30 ఏళ్ళ సమయం మళ్ళా ముందు జీవించాలి మనం ఆరోగ్యంగా. అంటే మన శరీరంలో మనల్ని రోగాన్ని అంటే రోగాణువులు వెళ్తే వాటితో పోరాడే రోగ నిరోధక శక్తి పెంచడానికి అణువులు ఉంటాయి. వాటిని వాటి సమూలంగా నిర్మూలించి కొత్తవన్నీ తయారయ్యే పీరియడ్ ఈ ఏలినాటి శని పీరియడే. రాలేదనుకోండి మన శరీరం ఆరోగ్యం మరి 35 ఏళ్ళు బతకలేము. శని యొక్క పీరియడ్లో మనం చిన్న చిన్న విషయాలతో మనం బయటపడవచ్చు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం శని ధర్మపరాయణుడని. ఈయన ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని ముట్టడు. పైగా తన తండ్రి స్థానం చెడిపోయిన వాళ్ళని ఎవరైనా సాయం చేశారనుకోండి వాళ్ళని కూడా ముట్టడు. తండ్రి స్థానం ఏంటి? ఇక్కడ మన 2 చక్షువులు సూర్యచంద్రుడు. కాబట్టి ఎవరైనా అంధులు ఉంటారనుకోండి వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేయటం, వాళ్ళు మంచి బాగోగులు ఎవరైనా చూడగలిగితే
శని నుంచి వాళ్ళు ఎటువంటి అపకారం పొందరు, ఎటువంటి హింస పొందరు, ఎటువంటి ఇబ్బంది పొందరు. తెలుసునండి. మనం అలాంటి చెయ్యం. అలాంటి చేస్తే చాలా ఎక్కువ అంటే ధర్మపరంతో నరం. ఇప్పుడు అతని పీరియడ్లో మీరేమో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం ఇవన్నీ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో మీరు చదివినా చదవకపోయినా ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉండడం చాలా అవసరం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు రామాయణ, భారత, భాగవత, ఇతిహాస పురాణాలన్నీ ఉంచే అవస్థ అయితే లేదు. పిల్లలకు ఆ ఓపిక లేదు. అట్లీస్ట్ భగవద్గీత మనకి ఈ కలియుగానికి అత్యంత దగ్గరలో జరిగినటువంటి ఒక చరిత్ర. అవును. ఇది ఇందులో ఎలా ఉంటుందంటే కృష్ణార్జునులు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్రహ తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానితి మతిర్మమ అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్పారు ఈ శ్లోకాన్ని? వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. భగవద్గీతని చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు ఒక పవిత్రంగా దాన్ని ఎక్కడ పెట్టారనుకోండి, రాత్రిపూట చక్కగా అందులో కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ ఉంటారు. జటిలమైన సమస్యలతో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారనుకోండి, చక్కగా భగవద్గీత ఒక 11, 21 ఎన్నో పుస్తకాలు మీ శక్తి కొలది. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఏ దానం చేయకూడదు. మీకున్న వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని పుస్తకాలు పంచండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. సమస్య పరిష్కారానికి కారకుడు భగవంతుడు. అంటే ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి మా మనస్సు అట్లా లగ్నం చేయాలి. మనస్సు లగ్నం చేయాలంటే సంబంధమైన ఏదో ఒక పని చేయాలి. దానికి బోల్డ్ అని ఉన్నాయి. ఏంటండి, మనం పట్టించడం, కానీ మనం పట్టించలేము, మన సమయం లేదు. దానం చేయటం, దానం చేస్తే ఎప్పుడైనా ఒకప్పుడు ఒక పేజీ తిరగలేస్తాడు ఆయన. ఇప్పుడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు. ఎందుకు పనికిరాని కేకులు కట్ చేయటం, రెస్టారెంట్స్లో భోజనాలు చేయటం, ఎంతో అంత డబ్బుని ఖర్చు పెడుతున్నారు. దాని బదులు మీరు చక్కగా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని పంచగలిగారనుకోండి, అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇందులో చదవడం, చదివించడం. అంటే ప్రతి వ్రతంలో మీరు విన్నా పుణ్యం వస్తుంది, మీరు చేసినా పుణ్యం వస్తుంది, చేయించినా పుణ్యం వస్తుంది అని ఎందుకు చెప్తున్నారు? ఇది మనకు అలవాటు చేయడానికి చెప్తున్నారు. కానీ ఆ అలవాటు నుంచి మనం బయటపడిపోయాం ఇప్పుడు. కృష్ణ కదండి. అందుకోసం ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, మీరు జ్ఞాన సముపార్జన మీరు చేయలేరు, మీరు పుస్తకాల రూపంలో ఇవ్వండి, జ్ఞాన రూపంలో పంచండి. ఎలా పంచగలుగుతారు? వాళ్ళ పుస్తకం కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు, మీరు కొనేసి ఇవ్వండి. అదే అంటే ఈ శని బారి నుంచి, ఈ శని 7 శని బారి ఆ సమయంలో దాని నుంచి బయటపడడం కోసం ఇట్లాంటివి చిన్న చిన్నవి, అంటే ఆధ్యాత్మిక పనులు చేస్తే, ధర్మపరంగా ఉన్న పనులు చేస్తే శని ఇష్టపడతాడు. ఎందుకు? ఆయన ధర్మ మార్గం నడిచిన వ్యక్తి, అధర్మంలో వెళ్ళడు. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరించారు, ధర్మం మిమ్మల్ని ధర్మం రక్షిత అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో ఆయన రక్షిస్తాడు. ఆయన అంటే ధర్మ మార్గం అంటే, ధర్మం అనేటప్పటికీ దీన్ని మళ్ళా రకరకాలుగా వస్తుంది. ఎందుకంటే ధర్మము, ఆపద్ధర్మము, రాజధర్మము, బృహద్ధర్మం అని 4 రకాలు. మానవుడు సర్వత్రా ఆచరించేది ధర్మం. దీనికి మళ్ళా 4 పాదాలు అన్నాడు. చతుస్పాదం ధర్మం. ఏంటి చతుస్పాదాలు? అదేం జంతువు ఏం కాదు కదా. ఇక్కడ ఉన్నది ఏంటంటే స్వాధ్యాయము, సంయమము, సేవ, సాహసం. ఈ 4 ధర్మానికి ఉన్న 4 పాదములు. స్వాధ్యాయము అనాదిగా మనకు లభించిన వాంగ్మయం ఏదైతే ఉందో దాన్ని నెమరవేయటం. మీరు అవగతం చేసుకున్నారు, మీరు ఆచరించడం, మీరు ఆచరించారు, దాని ఫలితం పొందారు, మిగతా చేత ఆచరింపజేయటం. ఈ ధర్మ మార్గంలో ఉన్న మొదటి పాదం ఇది. కనీసం ఈ మొదటి పాదాన్ని ఎవరు పట్టుకున్నా ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. మీరు ప్రబోధించలేరు, కానీ ప్రబోధించగలిగిన వ్యక్తులు పట్టుకుంటున్నారు. వాళ్ళని మీరేం సర్వసాధారణ వైపు నడిపిస్తున్నారు. ఎవరైనా ఆకర్షితులై విన్నారు, మననం చేసుకున్నారు, ఆచరించారు, తరించారు. ఏముంది ఇందులో? వాళ్ళు తరించడం కాదు, ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మీరు తరిస్తున్నారు. ఇదే కదా మన కథల రూపంలో, వ్రతాల రూపంలో మనకు అందించారు. పురాణాలు చేసిన పని అంతా ఇదే. కృష్ణ కదండి. కాబట్టి మనం కొన్ని చేయలేకపోయినా పెద్దలు చెప్పిన దాని మీద విశ్వసించి దాన్ని గుడ్డిగా ఆచరించడం అంతకు మించి మన ముందు ఏమీ లేదు. ఎందుకంటే మనం ఒక దోదూయమాన వ్యవస్థలో ఉన్నాం. సగం ఇంగ్లీషు, సగం తెలుగు, సగం మిగతా భాషల మధ్యలో మన ప్రయాణం నడుస్తుంది. కాబట్టి ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా మన కన్ఫ్యూజనే. అవునండి. ఇప్పుడు ఇంకా మనకి ఈ పుస్తకాలు అవన్నీ కూడా సులువుగా లభిస్తున్నాయి. అవునండి. అవునండి. ఇది కొంతవరకు
రానున్న తరాల్లో పిల్లల్ని మార్చగలదు ఇది. ఈ ప్రయత్నం గొప్ప ప్రయత్నం. అసలు పుస్తకాలు విరిగా చెల్లుబాటు అవుతున్నాయి, కొంటున్నారు కూడా. తెలుసుకోవాలనే తపన పెరిగింది. కాబట్టి అలా తప్పించిన వాళ్ళకే మీరు చేస్తున్న ప్రయత్నం ఒక ఊపందిస్తుంది. అదే నేను అనుకుంటున్నమాట. అంటే గురుగారు, ఇప్పుడు ఇంకొకటి విషయం బాగా భయపడుతుంటుంది, కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం కేవలం అందరూ అనుకున్నట్లుగా ఎవరో ఇంట్లో సర్పాన్ని చంపితేనే వచ్చేది కాదు. అధర్మ మార్గంలో నడిచినా వస్తుంది. మన పూర్వులు అధర్మంగా నడిచారు, హింసా ప్రవృత్తితో మెలిగారు, అప్పుడు కూడా కాలసర్పదోషం వస్తుంది. అర్థమైంది కదండి. కాలసర్పదోషంలో రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండి ఆయన పనులేమో నడవకుండా చేయటం. అయితే అన్ని కాలసర్పదోషాలు చెడ్డవి కావు. చూడండి, కాలసర్పదోషం ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అవ్వకుండా ఉండిపోయారా ఏంటి? అలాగేం లేదు. కాలసర్పదోషాలు కూడా కొంతమందికి పనిచేస్తాయి మంచిగా, కొంతమందికి కాదు. కొన్నిసార్లు కాలసర్పదోషాలు కూడా కొంతమంది లాభం పొందుతారు. అంటే దీన్ని ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఎదుర్కొంటారు గురుగారు? ఈ కాలసర్పదోష నివారణకి ప్రత్యక్షంగా మనకి కాళహస్తిలో దేవాలయం, మనకి అక్కడ జ్ఞానప్రసూనాంబ, అక్కడున్న వాయులింగం, ఇవన్నీ కూడా వాయులింగం మధ్యలో అక్కడ వాయులింగం ఒక పైన ఒక కవచం ఉంటుంది. ఆ కవచంలో ఒక చిన్న సర్పం ఉంటుంది. మనం అక్కడ వ్రతం చేసుకున్న తర్వాత ఆ సర్పానికి నమస్కారం చేస్తూ రాహు వల్ల వచ్చే దోషాలు పోవాలని, ఆ వెనక తిరిగి వస్తే ఎదురుగా మనకి జ్ఞానప్రసూనాంబ ఆలయం, ఆవిడ వడ్డానంలో సర్పం ఉంటుంది, తనకు నమస్కారం చేస్తూ నాకేమో ఈ కేతు దోషాలు పోవాలని మనం నమస్కరించుకుంటే పోతాయనేది అక్కడున్న సాంప్రదాయం. అది కాకుండా తాను జన్మించినటువంటి ఊరిలో ఉన్న శివాలయంలో కూడా కాలసర్పదోష నివారణ నిమిత్తమై రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు, సర్పదానం, ఇవన్నీ కూడా. ఏది బాగా పవర్ఫుల్ గురుగారు? రెండు పవర్ఫుల్లే. కానీ చాలామంది ఎక్కువగా గ్రామాల్లో వాళ్ళు పుట్టిన ఊర్లలో ఉన్నటువంటి దేవాలయాలని పట్టించుకోకుండా ఎక్కడెక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు కదా. మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు మీరు నాకు అడిగారు, నేనేం చెప్పాను? రెండు మంచివి అన్నాను. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మీరు. ఇప్పుడు మీరు అడిగినప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళాలి, మీ ఊర్లో చేసుకుంటే చల్లదన్నాను అనుకోండి, ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తాడు. అది ఒక రకంగా ప్రజల్ని మనం తప్పుదారి పట్టిస్తున్నట్లు లెక్క. మనకు దగ్గరలో ఉన్న వ్యవస్థలో మనం జీవించడం చాలా ముఖ్యం. మన ఊర్లో ఉన్న శివాలయంలో, ఆ శివాలయం అక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనం రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఉన్న శివుడు మనం రక్షించడానికే ఉన్నాడు. అక్కడ ఏం చేసినా మనం రక్షించబడతాం. అర్థమైంది కదా. అక్కడికే మనం వెళ్ళాం అనుకోండి, శ్రీకాళహస్తి వెళ్ళాం అనుకోండి, ఆయన స్పియర్ పెరిగింది, ఆయన వ్యాసం పెరిగిపోయింది. ఆ పరిధిలో ఉన్న వాళ్ళని రక్షించడానికి అక్కడ ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు, అక్కడికి వెళ్ళినా రక్షిస్తాడు. ఇక్కడ ఉన్నవాడికి పరిధి ఏంటి? ఆ ఊరు, ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు. వాళ్ళని రక్షించడానికి ఉన్నాడు, వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు ఎప్పుడున్నో. ఇక్కడ సర్వత్రా రక్షిస్తున్న వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? ఇక్కడ చేయొచ్చు. అలాగని డబ్బులు ఉన్నాయి, వెళ్ళగలరు, మీ దగ్గర వ్యవస్థ ఉంది, వెళ్ళండి. అక్కడికి వెళ్ళలేదు, నాకు ఇది పీడిస్తుందని అనుకుంటేనే మీరు రోజు రోజుకి ఇబ్బందులు పాలవుతారు మానసికంగా. అందుకనే జ్యోతిష్యులు ఎప్పుడు కూడా ఎదుటివాడి యొక్క మానసిక స్థితి మీద ఎప్పుడు కూడా దెబ్బ కొట్టకూడదు. తెలిసింది కదండి. ఆయనలో భయోత్పాతమైన విషయాలు చెప్పకూడదు. ఎంతసేపు ఆయనకు ఉత్తేజపరుస్తూ ఆయనకి మనస్సుకు ఒక శాంతిని ఇవ్వాలి. మానసికంగా ఇబ్బంది పెడితే ఆయనకి లేనిది కూడా ఉందనుకొని ఆయన బాధపడుతూ కృషించిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు జ్యోతిష్యుడు ఇబ్బంది పడతాడు. అసలు కొంత వయసు వరకునే కుజదోషం ఉంటుంది. కుజదోషం అన్నది ఎప్పుడూ ఉంటుందండి, అది పోతుందని కాదు. కుజదోష నిర్మూలన కోసం కొన్ని ప్రక్రియలు ఇచ్చారు. ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సా రాష్ట్రం పేరుతో పిలువబడతాడు భగవంతుడు. ఎవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుకున్న 1000 నామాలలో కళింగదీశాయ నమః అనో పేరుంది. అర్థమైంది కదండి. మొట్టమొదటిసారి సూర్యుని యొక్క కిరణాలు తాకిన చోటు. అక్కడ అమ్మాయిలు పుడతారు, వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కానీ అంత తీవ్రంగా వాళ్ళకి వర్తించదు. అలాగే పుట్టమన్ను చందనంగా ధరిస్తాం, తిలకంగా. సముద్రంలో ఉప్పు వేస్తూ ఉంటాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జంటనాగుల ఆరాధన, ఇవన్నీ రకరకాల ప్రక్రియలు మనకి ఇచ్చారు. వాటిలో ద్వారా కూడా మనం ముక్తి పొందవచ్చు. కానీ ఇది పోవడం అంటూ ఉండదండి. పోవడం అంటే ఎలాగుంటుంది? 14 సంవత్సరాల వరకు 18 ఏది పోదు. ఇది ఇక్కడే మనం ఆలోచించాలి. మనం పుట్టినప్పుడున్న గ్రహస్థితి మారదు. ఎక్కడ ఏ గ్రహం ఉందో అక్కడ ఉంటుంది. మారుతుందా? మారదు. అలా ఉన్న గ్రహాలు స్టాటిక్ కావు, గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తున్నాయి. కాబట్టి గోచారాన్ని కూడా పరిగణలో తీసుకుంటాం. అర్థమైంది కదండి. ఇది పోతుందా అంటే పోదు, కానీ దాని తీవ్రత తగ్గుతుంది.
అర్థం, తీవ్రత ఉండదు, తీవ్రత తగ్గుతుంది. మీరు చేసే ప్రక్రియల ద్వారా అది పూర్తిగా పోదు, దానివల్ల వచ్చే తీవ్రత తగ్గుతుంది. అది అపాయాలు పోతాయి. అవునండి, ఎన్ని చేసినా ఏదో పితృకర్మలు వెంటాడతాయి అని అంటారు గురుగారు. దాన్ని అంటే మనం ఎవరెవరికి రుణం ఉంటాం, పితృ రుణం, మాతృ రుణం, తర్వాతను గురు రుణం, ఇలా కొన్ని రుణాలు ఉన్నాయి. ఒక గురువు యొక్క రుణం ఎలా తీసుకుంటాం? గురువు మనకు విద్య నేర్పాడు. ఇప్పుడంటే గురువులేమో డబ్బులు తీసుకుని నేర్పుతున్నారు. పూర్వం గురువులేమో డబ్బులు తీసుకోకుండా ఉదారంగా నేర్పేవారు. అప్పుడు ఆయన ఏ విధంగా మనకు ఉదారంగా నేర్పాడో మనం ఆ విధంగానే ఉదారంగా కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తే మీరు గురువు రుణం తీర్చుకునే వాళ్ళు అవుతారు. అలాగే పితృ రుణం అయితే ఉందో అదేం చేస్తారు, అది ఏ విధంగా తీర్చుకుంటారు? ఒక మనవణ్ణి ఇస్తే పితృ రుణం తీరుతుంది. మనవణ్ణి ఇవ్వలేదనుకోండి, పితృ రుణం తీరినట్లు లెక్క. ఈ విధంగా ఏ రుణం ఎలా పోతుంది అన్నది చెప్పడం జరిగింది. తప్పకుండా అవన్నీ పాటించవచ్చు. మనకి మన సాంప్రదాయానికి బయటకు వచ్చి మనం ఏ పని చేయడానికి వీల్లేదు. అంతా మన సాంప్రదాయాల్లో ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎవరో కావాలని ప్రజల్ని మభ్యపెట్టాలని తప్పుదారులు పట్టించాలని చేసిన ప్రయత్నం అయితే కాదు. ఇక్కడున్న మానవాళి సుభిక్షంగా ఉండాలంటే ఏంటి చేయాలి అని మానవాళి కోసం నిరంతరం శ్రమించి సాధించి సేకరించినటువంటి అమూల్యమైన విషయాలు ఈ గ్రంథాలు. వాటిని మీకు చదవడానికి ఓపిక లేదు, ఏదో తలాతోక చదివి ఇది పనికిరాందని చెప్తే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. కాబట్టి వాటిని మీరు చదవండి, మీరు అవగతం చేసుకోండి, వీలైతే పాటించండి, ఇతరులు పాటించే విధంగా చేయండి. లేదు అంటే అపప్రచారం చేయొద్దు. ఇవన్నీ త్రాష్ అని, ఇందులో ఏమి లేదనడానికి కూడా మీ దగ్గర ఏదైనా ఆధారం ఉండాలి కదా. అది ఇతర మత ప్రభావం వల్ల వీటిని తప్పు పట్టడం కానీ చేయకూడదు అని ఇది నా అభిప్రాయం, ఇది నా మతం, అంతే తప్ప నేను ఎవరిని ఇందులో ఫోర్స్గా చెప్పడానికి కాదు. మీ భావన మీరు చెప్తున్నారు. నా భావన అదే. ఎందుకంటే నేను చేయలేను, ఎవరో చేసి పెట్టారు, దాన్ని చదవడం, వాంగ్మయాన్ని అర్థం చేసుకోవటం. మనకు వాంగ్మయం ఉంది, బోల్డ్ అంత గ్రంథాలు ఉన్నాయి, అపూర్వమైన గ్రంథాలు, మామూలుగా కాదు. మానవుడు మనిషిగా మారడానికి, మహాత్ముడిగా మారడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ఏవి మనం ఆచరించకుండా ఇదంతా ఒట్టి త్రాష్ అంటే అది కాదు, అది పద్ధతి కాదు. ఇంతకుముందు ఎప్పుడైనా మనకి పూర్వంలో మనం చదివినటువంటి వాటిల్లో కూడా ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత లేదంటే ఏదో అయిపోయిన తర్వాత స్త్రీకి ద్వితీయ వివాహం ఉండేది కాదు అని ఉండేది. కానీ ఇప్పుడు స్త్రీలకి ద్వితీయ వివాహం అనేది జరుగుతుందండి. కాలమాన పరిస్థితులు బట్టి మానవుడు మారుతూ వస్తాడు, అది మానవ సహజం. అర్థమైంది కదండి. మీకు కళింగ యుద్ధాన్ని తీసుకోండి. అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత అనేక వేల మంది మీకు ఆ యుద్ధంలో చనిపోయారు. అందులో ఎక్కువ శాతం కాళింగులు చనిపోయారు. కాళింగులు అంటారు వాళ్ళకి జాతిపరంగా పిలిచే పేరు అది. ఒకప్పుడు బూరగాన కాళింగులని, కింతల కాళింగులని 2 రకాల కాళింగులు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ కింతల కాళింగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు అశోక జరిపిన యుద్ధంలో మరణించిన వాళ్ళ స్త్రీలు, ఒరిస్సాలో ఎలా ఉంటుందంటే విధవా స్త్రీకి చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు తట్టుకోలేకపోయారు. మెడలో ఈ తాళి లేకపోవడం వల్లే కదా ఈ కట్టుబాట్లకి మనం లొంగిపోవాల్సి వస్తుంది. కిమ్ తాళి అని ప్రశ్నించారు. ఎవరైతే కిమ్ తాళిని ప్రశ్నించి మళ్ళా జనజీవనంలోకి వచ్చారో వాళ్ళకి ఎంతల కాళింగులు అయ్యారు. అర్థమైంది కదా. ఇలా కాలం మనిషికి ఒక రకమైన మొండి ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు ఎదిరించి బయటకు వస్తారు. ఈ తప్పని అనలేం. అది అంటే వారి జాతకంలో ఆ విధంగా ఉంటుంది అంటారా గురుగారు? తప్పకుండా ద్వితీయ అంటే దాంపత్య జీవన వ్యవస్థ అని ఉంటుంది. వీళ్ళు సుఖంగా ఎలాగుంటారు, విడిపోతారా, విడిపోతే మళ్ళా పెళ్ళి అవుతుందా, ద్వితీయ వివాహం ఉందా లేదా, మారక వివాహమా, ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. వాటిని వెనక్కి పట్టుకోవడమే. ఒకసారి పరిశీలించినప్పుడు వెంటనే మనకి ఇవన్నీ విషయాలు తెలియకుండా కొంచెం ఎక్కువసేపు దాన్ని పరిశీలించవలసి ఉంటుంది, ఎక్కువ రోజులు టైం తీసుకోవాలని. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏంటి అడగబోతున్నారు, ఇది కూడా జ్యోతిష్యుడు తెలుసుకోవాలి ముందు. జ్యోతిష్యుడికి ఆ లగ్నంలో వాళ్ళు ఏ వ్యవస్థ కోసం వచ్చారు, ఏది అడగబోతున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న శాస్త్రం కూడా కొంత అభిజ్ఞత ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని ముందుగా ఆ గ్రహస్థితి మీదకి వెళ్తుంది మనస్సు. మనం ఉగ్రదేవతలు
ఆరాధన గురించి. ఉగ్రదేవత ఆరాధన అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో ఉన్నటువంటి దేవతల్ని మనం ఉగ్రదేవతలుగా కొలుస్తూ ఉంటాం. అది దశమహావిద్యలు కాకుండా బయట కూడా కొంతమంది ఉగ్రదేవత స్వరూపాలు ఉన్నారు. పర్టికులర్గా దశమహావిద్యలు తీసుకునేటప్పటికి మహాకాళి, ఉగ్రతార, షోడశి, తర్వాతను ధూమావతి, చిన్నమస్త, కమలాత్మిక, ఇలా మనకి 10 మంది దేవతల యొక్క స్వరూపాలు ఏర్పడతాయి. వీళ్ళందరూ కూడా మహాశక్తి అంటే శక్తి దేవత నుంచే అంటే మహాకాళి నుంచే అవతరించబడినటువంటి దేవతలుగా చెప్పుకుంటాం. వీళ్ళందరూ ఎందుకు ఉపాసించమని చెప్పారు? వీళ్ళన్నీ ఉపాసించమని చెప్పడానికి కావాల్సిన ఏంటంటే ఒక మనిషి ఇక్కడ సుఖంగా బతకాలంటే తనకి ఏంటి ఉండాలి? ముందు శక్తి ఉండాలి. శరీరంలో బలం లేదు, తను ఎలా బతుకుతాడు? కాబట్టి ఆ శక్తినిచ్చే దేవతను కొలవాలి, అమ్మ మహాకాళి. తర్వాత ఏంటి? వాక్కు. ప్రతిదానికి వాక్కే ప్రధానం. మన మాట తీరు కొద్దిగా అటు ఇటు చెడింది అనుకోండి, టోటల్ వ్యవస్థ చెడిపోద్ది. వాక్కు మీద పూర్తి అంటే ఆధిపత్యం ఉన్న దేవత ఉగ్రతార, ఆరాధన. అలాగే షోడశి, ఐశ్వర్యము, సంపద, ఇవన్నీ. అలాగే మీకు చిన్నమస్త ఆరాధన కోసం చెప్పబడుతుంది. అందరూ చిన్నమస్త ఎలా ఉంటుంది? తన తలను నరుక్కొని చేయితో మొండాన్ని పట్టుకుంటే 3 రక్తధారలు వచ్చినట్లుగా ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం ఏంటి సంకేతం? మీ తలతో మీరు పనిచేయండి, ఇంకెవరి తలతో పనిచేశారనుకోండి విపత్తులు కొని తెచ్చుకుంటారన్న సంకేతాన్ని ఇస్తుంది. హెడ్లెస్ వర్క్ చేయొద్దు అని చెప్తుంది. అలాగే ధూమావతి అమ్మవారిని మీరు చూస్తే ఒక ముసలమ్మ తెల్ల చీర కట్టుకొని చాట పట్టుకొని చెరుగుతున్నట్లు కనిపిస్తుంది. నడుము వాలిపోయి ఉంటుంది. ఇదేం సంకేతం? మీ శరీరంలో బలానికి సంకేతం, రెసిస్టివిటీ. ఇది తగ్గిపోయింది అనుకోండి దేనికి పనికిరాం. కాబట్టి దాన్ని పెంచుకునే విధానం కోసం చెప్పేదే ధూమావతి ఆరాధన. కమలాత్మిక, డబ్బు లేకపోతే ఏది అవ్వదు, అన్నీ డబ్బుతో అవ్వవు, అర్థమైంది కదా? కానీ డబ్బు లేకపోతే ఏది అవ్వదు. కాబట్టి ఆ ధనాన్ని సక్రమంగా మీకు చేరదీసేటువంటి ఒక వ్యవస్థ కమలాత్మిక ద్వారా లభిస్తుంది. ఆవిడ ఇక్కడ దేవతాధీనాలు. ఇప్పుడు మాతంగి ఉంది. మాతంగి ఉదయాన్నే వస్తున్నటువంటి సూర్యుని కన్నా ముందు అరుణకాంతితో వ్యాపించి ఉంటుంది తూర్పు దిశలో. అరుణాం కరుణా తరంగితాక్షిం. ఆవిడ ఒంటరిగా రాదు, ఆవిడ బ్రహ్మాది మరుదు గర్మలతో ఇస్తామని వస్తుంది. కానీ అప్పుడు మనం పడుకుంటున్నాం, మనం ఏది పొందలేకపోతున్నాం. దర్శనం కదా. అలాగే మీకు షోడశి మీకు యశస్సు, కీర్తి, సంపద అన్నీ ఇస్తుంది. దర్శనం. బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తుంది. ఆవిడ ఆధీనంలో బుధుడు ఉంటాడు. కమలాత్మక ఆధీనంలో శుక్రుడు ఉంటాడు. చిన్నమస్త ఆధీనంలో ఉంటాడు రాహువు. ధూమవతి ఆధీనంలో ఉంటాడు కేతువు. భువనేశ్వరి ఈవిడ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఈవిడ ఆధీనంలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారక గ్రహం, తల్లికి సంబంధించిన గ్రహం, వెహికల్స్, ల్యాండెడ్ ప్రాపర్టీ వాటికి సంబంధించిన గ్రహం, శరీరంలో ఉన్న ఎడమ భాగంలో ఉన్న అవయవాలకు సంబంధించిన గ్రహం. వీటన్నిటికీ సంబంధించిన గ్రహం ఎవరి ఆధీనంలో ఉంటుంది? భువనేశ్వరి ఆధీనంలో. అంటే మీ మనస్సులో ఉన్న కోరికలు తీర్చే దేవత. ఇలా మన మానవ వ్యవస్థలో అవసరమైన వాటన్నిటికి కూడా ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఇచ్చి ఆరాధించండి, అన్నీ పొందండి అని చెప్పింది. దాన్ని భయపడితే కాదు, వాళ్ళు భయపెట్టే దేవతలు ఏం కాదు. తాంత్రికం అంటే ఏం కాదు. తాంత్రికం అంటే టెక్నాలజీ, తెలిసిన కదండి. దెయ్యాల భూతాల కోసం చెప్పే విద్య కాదు. తాంత్రికం అంటే త్వరితగతిలో మీ అవసరాలు నెరవేర్చుకునే విధానం తాంత్రికం. ఈ కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ మీదే ఒక రోజంతా మీరు మాట్లాడగలగా అంత ఉన్నది దీంట్లోనండి చెప్పాలంటే. తప్పకుండా మాట్లాడదామండి, చాలా అవసరం అసలు ఇవన్నీ కూడాను. అందులోని ముఖ్యంగా మనం ఇందాక వివాహ వ్యవస్థ గురించి అలా టచ్ చేసి వదిలేసాం. అసలు హిందూ వివాహ వ్యవస్థ అంత పటిష్టమైన వ్యవస్థ ఏ దేశంలో కూడా లేదు. మనం మన చేతులారా దాన్ని పాడు చేసుకుంటున్నాం. అర్థమైందా? చక్కకుండా చేయాలి. అందులో ఎంత మైన్యూట్గా ఇప్పుడు ఆ చీర కొంగులో కట్టినటువంటి కరక్కాయ వాటిలో కూడా బోల్డ్ అంత ఉంది. మీరేమో పందిరి రాట వేస్తారు. పందిరి రాటలో ఏంటి వాడతారు? ఒకటి క్షీర వృక్షం అంటాం, పాల చెట్టు కొమ్మ వేస్తాం. రెండవది మామిడి కొమ్మలు పెడతాం. మూడవది నేరేడు కొమ్మలు పెడతాం. ఈ 3 కొమ్మలు అక్కడ పెడతాం. వీటి వెనక బోల్డ్ రహస్యం. పాల చెట్టు వేరు ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు, వేర్లు కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుందని. చంద్రుడు ఈ పాల చెట్టు వేరు ధరిస్తే చంద్రుడు సంతోషిస్తాడు. అర్థమైంది కదండి. ఈ పాల చెట్టు తాలూకా ఏం పని చేస్తుందంటే స్త్రీలో సంతాన యోగ్యతని కలిగిస్తుంది. చంద్రుడు ఆధీనం ఉంటుంది, అంటే ఉత్పత్తి స్థానం అంటే యూట్రస్. ఈ పాల చెట్టు వేరు ధరించడం ద్వారా ఆ ఇబ్బందులు మనం పోగొట్టుకోవచ్చు.
అవి ఎప్పుడు వస్తాయో రావో, కానీ ముందే దాని యొక్క నిర్మూలన కోసం మనం ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాం. అంత అంటే సైంటిఫికల్గా, టెక్నాలజీ పరంగా, వైజ్ఞానిక పరంగా ఆలోచించి మన వివాహ వ్యవస్థ అంతా మనకు అందివ్వబడింది. దానికి మనకు తెలియని విషయాలని అవి మూఢనమ్మకాలు అని చెప్పి మనం దూరం చేసుకుంటున్నాం. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే పౌరోహిత్యాన్ని చేస్తారో, పురోహితుడు, పురము అంటే దేహం, దాని హితాన పలికినవాడు పురోహితుడు. పురము అంటే గ్రామం, దాని యొక్క హితాన్ని పలికినవాడు పురోహితుడు. అంతే తప్ప స్వహితాన్ని పలికినవాడు కాదు. కానీ వాళ్ళు కూడా ఇలాంటి క్రతువులు జరిపించేటప్పుడు అందులో ఉన్న విశేషతని సైన్స్ పరంగా అంటే వైజ్ఞానిక పరంగా తెలియజేసి చెప్పితే వ్యవస్థ చాలా ముందుకు వెళ్తుంది. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఎక్కడ దొరకనివి. అలాగే ఇంకా ఇవన్నీ ఉన్నవే కానీ మేము విన్నవి అలానే కాదు, ఉన్నవే. నాకు తెలిసినంతగా చెప్పాను. నేనేం పెద్ద విజ్ఞుడిని కాను, అలాగని నేను శాస్త్ర పరిజ్ఞానం నాకు అంత పెద్దగా లేదు. కానీ కుతూహలం అయితే ఉంది, విషయ సేకరణ మాత్రమే. దానికి మీరు ఒక ఊతాన్ని ఇచ్చారు, మీరు నాకు అవకాశాన్ని కల్పించారు. నేనే మీకు ధన్యవాదాలు తెలపాలి. ఈ రోజంతా జ్యోతిష్య శాస్త్రం గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాము, కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ధార్మిక రహస్యాల గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు మనం ముందు మనం సనాతనం అన్నప్పుడే అది అతి ప్రాచీనమైనది అర్థమవుతుంది. తెలిసినది తప్పకుండా మాట్లాడదామండి. దానికోసం నాకు తెలిసిన విషయాలు అయితే మీకు తెలియజేస్తాను తప్పకుండా. నమస్కారం గురుగారు. నమస్తే. మనం ఈ రోజున చేసినటువంటి ఈ సత్సంగం చాలా కొద్ది సమయం మన గత ఇంటర్వ్యూలతో పోలిస్తేనే, కానీ ఎన్నో అపారమైనటువంటి ఎంతో జ్ఞానాన్ని మన గురుగారు అందించారు. అలాగే ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నవారైనా, చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అందరూ కూడా గురువుగారిని సంప్రదించి వారి యొక్క జాతకపరమైనటువంటి పరిహారాల కోసము, లేదంటే మరొకైనటువంటి వాళ్ళ సందేహాల కోసము వారు సంప్రదిస్తూ ఉంటారు. వారందరికీ కూడా నాకు ఇంత కావాలి అని ఈరోజు కూడా గురువుగారు అడగలేదండి. వారందరికీ కూడా ముందుగా సహాయం చేయడానికి వారు ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా గురువుగారు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.